अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృత వంశరామః. నిన్న ఎవరో నీరజ గారు ఒక ప్రశ్న అడిగారు. అక్కడ ఏంటి అంటే ముందుకు చెప్పుకున్నాము యచ్చతి. ఇక్కడ ప్రణి యచ్చతి అనే రూపంలో దాన్ ధాతుకి పాగ్రాద్మ దాన్ యచ్చ పశ్యర్తి అనే సూత్రం చేత దాన్ ధాతు స్థానంలో యచ్చ ఆదేశం వస్తుంది చెప్పాను. యచ్చ హలంతం కాదండి, యచ్చ చకారం పూర్తిగా వస్తుంది, చ పూర్తిగా వస్తుంది అన్నమాట. పూర్తిగా వచ్చినప్పుడు యచ్చ పక్కన షప్పుక అకారం కూడా ఉంది, ఆ ప్లస్ తి. అప్పుడు యచ్చలో ఉండే అకారం ఉంది, మరి షప్పుక యొక్క ఆకారం ఉంది, రెండు ఆకారాలు ఉన్నాయి. ఆ రెండు కలప యచ్చతి మన లక్ష్యం. కలపాలంటే ఏం చేయాలంటే రెండు కలపని కాదు, కలిపి సంధి చేసుకుని దీర్ఘం అయిపోతుంది, అనిష్ట రూపం వస్తుంది. కానీ ఒకటి కలిపేయాలి. కాబట్టి వీటి రెండింటిని కలపడానికి పూర్వ రూప అతో గుణ ఒక సూత్రం వస్తుంది. ఈ స్థితిలో యచ్చ ప్లస్ ఈ స్థితిలో అతో గుణ అనే సూత్రం వచ్చి పదరూపం చేస్తుంది. పదరూపం అంటే రెండిట్ల స్థానంలో పదరూపం చేస్తుంది. అంటే పక్కన ఉండే స్థానం రెండిట్ల స్థానంలో పదంగా ఏదైతే రూపం ఉందో అది రూపంగా చేస్తుంది. అంటే ముందున్నటువంటి ఆకారం కూడా పదంలో ఉండే విధంగానే సమానంగా అయిపోతుంది. ఈ రకంగా అంటే యచ్చలో ఉండే ఆకారం పక్కన షప్క ఆకారం రెండిట్ల స్థానంలో ఒకటి వస్తుంది, ఒకటి ఏకాదేశం అవుతుంది. ఆ ఒకటి ఏమి ఏకాదేశం చేయగానే పదరూపం ఏకాదేశ భవతి. పరంగా ఏదైతే ఉందో అది ఏకాదేశం చేసుకో అని చెప్పింది. కాబట్టి అప్పుడు రెండు కలిసిపోయేసరికి రెండిట్ల స్థానంలో ఒకటే ఆకారం వస్తుంది. కాబట్టి యచ్చతి అనే రూపం వస్తుంది. ఓకేనా? అతో గుణే అనే సూత్రం చేత ఇక్కడ పదరూపం అయిపోయి అప్పుడు ఓన్లీ ఆకారం వస్తుంది. కాబట్టి యచ్చతి రూపం సిద్ధిస్తుంది. ఓకే అండి. అక్కడ నేను కూడా చెప్పేటప్పుడు యచ్చ ఆదేశం వస్తుంది అని చెప్పాను. యచ్చ ఆదేశం వచ్చింది, షప్క కలిసిపోతుంది. కానీ యచ్చ కదా పూర్తిగా చ అకారయుక్తంగా వస్తుంది. దానికి అతో గుణ అనే రూపం సూత్రం చేత పదరూపం చేసుకుంటే మనకు యచ్చతి అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు, ఇది మనకు ప్రణి యచ్చతిలో ఉండే కొంచెం మార్పు ఏదైతే ఉందో చూపించాను. అదేవిధంగా దేహి రూపం కూడా నేను చెప్పుకున్నాము. దానికి సమానంగా దేహి కూడా రాయమని చెప్పాను, చాలా మంది రాశారు. అస్తు, ఈ రకంగా మనకు దాదా గ్వదాబ్ అనే సూత్రం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. దా రూపు ధాతువులకు ధా ధాతులకు రెండింటికి అట్లా మొత్తం 6 ధాతులకు గు సంజయ్ అని పేరు పెట్టింది. గు సంజయ్ అని పేరు పెట్టడం వలన ఒక చోట నత్వం లాభం కలిగింది, ఒక చోట ఏం లాభం వచ్చిందంటే మనకు దేహి అనే రూపంలో ఈకార ఆదేశము అభ్యాస లోపం ప్రాప్తమైంది. ఇవి మనకు ప్రయోజనం కలిగాయి. అంటే ముఖ్యంగా నత్వ ప్రయోజనము, అభ్యాస లోపము, ఇంకా ఈకార ఆదేశం చేయడం వల్ల దేహి అనే రూపం సిద్ధించింది. దేహి అనే 2 రూపాలు సిద్ధించాయి. అస్తు, అట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చూపించాడు. దీన్ని ఆధారం చేసుకో అన్ని చోట్ల ఇదే విధంగా చూసుకోవాలి. ఓకే, అస్తు అండి. ఇప్పుడు నెక్స్ట్ సూత్రం రాసుకుందాము, మొదలు పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ మొదట్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము దాని తర్వాత సూత్రం ఏంటంటే దాదా గ్వదా తర్వాత ఆద్యంత వదే కస్మిన్ రాసుకోండి. 20వ సూత్రము ఆద్యంత వదే కస్మిన్.
ఆద్యంత వదే కస్మిన్. ఆద్యంత వదే కస్మిన్. ఆద్యంత వదే కస్మిన్. ఓకే, ఇదంతా కలిపి ఉంది, ఒకే సూత్రంగా ఉంది. అది చూసి రాసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. ఆద్యంత వదే కస్మిన్. చూడండి, ఆద్యంత వదే కస్మిన్, ఇది కలిపి ఉందన్నమాట. ఇప్పుడు పద విభాగం రాసుకోండి. పుస్తకాలు ఉన్న వాళ్ళు మీ పుస్తకాలు మీ దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా దీన్ని చూడాల్సిన అవసరం, పుస్తకం దగ్గర పెట్టుకోండి. లేని వాళ్ళు దీన్ని చూసుకోండి. అస్తు ఆద్యంతవతి రాసిన పద విభాగ. పద విభాగ అంటే పదచ్ఛేద అనాలి. పదచ్ఛేద. పదచ్ఛేదం ఎలా చేద్దాం రాసుకోండి కింద. ఆద్యంతవత్. ఆద్యంతవత్ ఇది అవ్యయ పదం అండి. ఏంటి? అవ్యయ పదం. ఆద్యంతవత్ అనేది ఏంటి? అవ్యయ పదం. అంటే వత్ ప్రత్యయం వచ్చినప్పుడు అది అవ్యయ కింద మారిపోతుందన్నమాట. ఆద్యంతవత్ అనేది అవ్యయ పదం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏ కస్మిన్. ఇది సప్తమి విభక్తి ఏకవచనం. ఏ కస్మిన్. ఏ కస్మిన్ సప్తమి విభక్తి ఏకవచనం. ఓకే, ఇక చూడండి, ఆద్యంతవత్ అనేది ఇక్కడ అవ్యయ పదంగా ఇచ్చానమాట. ఆద్యంతవత్ అంటే అవ్యయ పదం. ఇక్కడ ఆద్యంతవత్ సూత్రంలో వత్ తకారం ఎక్కడ లేదు కదా, దకారం వచ్చింది. ఎలా వచ్చింది? ఇక్కడ జలాం జశోంతే ప్రకారంగా ఆద్యంతవత్ అనే ఒక పదంలో అంతిమంలో తకారానికి అదే వర్గం యొక్క దకారం వచ్చిందన్నమాట. అదే వర్గం జలాం జశోంతే, జస్ వచ్చిందన్నమాట. జలాం జశోంతే సూత్రం ప్రకారంగా, నియమం ప్రకారంగా అంతిమంలో ఉండే అక్షరం ఏదైతే ఉందో అదే వర్గం యొక్క మూడో అక్షరం వచ్చింది. అంటే తకార స్థానంలో దకారం వచ్చింది. అంటే ఆద్యంత వద్ అయిపోయింది. పక్కన ఏ కస్మిన్ స్వరం కాబట్టి అచుహీనం పదైన సంయోజ్యం నియమం ప్రకారంగా ఒకవేళ వ్యంజనానికి పక్కన స్వరం ఉంటే ఆ పక్కన స్వరం వ్యంజనంలో కలిసిపోతుంది. అందుకే ఆద్యంత వదే కస్మిన్ అయిపోయింది. తకారానికి దకారం అయిపోయింది కదా, ఆ తకారం హలంతం కాబట్టి దాని స్థానంలో వచ్చింది దకారం కూడా హలంతం అయిపోతుంది. పక్కన ఏకారం కలిపితే ఆద్యంత వదే కస్మిన్ అయిపోయింది. ఓకే, అస్తు. ఇప్పుడు సమాసః రాసుకోండి కింద. సమాసః అంటే ఆద్యంతవత్ అనే పదాన్ని విడగొట్టి చూపిస్తున్నారు. ఏముంది ఆద్యంతవత్ అంటే ఏమిటి రాసుకోండి. సమాసః ఆదిశ్చ అంతశ్చ. ఆదిశ్చ అంతశ్చ ఈజ్ ఈక్వల్ టు ఆద్యంతౌ. ఆద్యంతౌ. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయంట, ఆది అంతం. ఆది అంతం. ఆదిశ్చ అంతశ్చ కలిపితే ఆద్యంతౌ రెండు కాబట్టి ద్వివచనంలోకి వచ్చింది. ఆదిశ్చ చ అంటే ఇంకా, ఆది మరియు ఇంకా అంతము అంటే ఇంకా అని చెప్పడం కోసం ఇక చ శబ్దం పెట్టుకుంటాం. ఆదిశ్చ అంతశ్చ ఈజ్ ఈక్వల్ టు ఆద్యంతౌ. ఆద్యంతౌ ఏంటిది? ఏ సమాసం రాసుకోండి బ్రాకెట్ లో. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఇతరేతర యోగ ద్వంద్వ. ఓకే, బ్రాకెట్. మళ్ళీ ఇంకోటి రాసుకోండి. దీంట్లో ఇంకో రకంగా సమాసం చెప్పాడు ఇక్కడ. సమాసం కాదు, దీంట్లో ఆద్యంత వత్తులో వత్తు కనిపిస్తుంది కదా, నువ్వు సమాసంలో ఏం చేసావు? ఆదిశ్చ అంతశ్చ ఆద్యంతం అని చెప్పావు. ఆది అంతం ఎందుకంటే ఆద్యంతం అయిపోయింది. అంటే ఆదిలో ఉండాలి లేదా అంతంలో ఉండాలి, దాన్ని ఆద్యంతం అని చెప్పాను. కానీ ఇక్కడ సూత్రంలో వత్తు వచ్చింది. వత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదా వత్తు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్తున్నాడు. రాసుకోండి, పక్కన కింద రాసుకోండి. ఆద్యంతయో ఇవ. ఆది అంతయో ఇవ ఆద్యంతవత్. ఆద్యంతయో ఇవ. ఇవ అంటే సమానార్థంలో. ఆది అన్న అంతం రెండు ఒకటే, సమానమే అని చెప్పడుతున్నాడు. ఆది ప్లస్ అంత. ఆదిలో ఉండే అకారము, అంతలో ఉండే అకారము. సారీ, ఆదిలో ఉండే ఇకారము, పక్కన అంతలో ఉండే అకారం. ఇక్కడ ఇకార స్థానంలో యకారం వచ్చింది, యనాదేశ సంధి అయిపోయింది. అందుకే ఈ స్థానంలో ఏ అయిపోతే ఆద్యంతయో అయిపోయింది. ఓకేనా? ఆద్యంతయో సప్తమి భక్తి ద్వివచనం, షష్ఠి భక్తి ద్వివచనంలో. అస్తు ఆద్యంతయో ఇవ ఆద్యంతవత్. ఆది అంతానికి ఇవ అంటే సమానంగా, ఆదికి సమానంగా లేదా అంతానికి సమానంగా. ఇది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు రెండు ఒకటే ఉన్నాయి. ఒక వ్యక్తికి ఒకే
కొడుకు ఉన్నాడు అనుకోండి, ఇతడే నా ఆ మొట్టమొదటి పుత్రుడు, ఇతడే నా అంతిమ పుత్రుడు అంటాం. ఆది వీడే, అంతం వీడే, అంతము ఇతని అని చెప్పి చెప్పడం అంట. అంటే రెండిట్లో ఎక్కడైతే ఒకటే ఉందనుకోండి, మామూలుగా ఆది అంతం అంటున్నామంటే, అంతం అంటున్నామంటే ఆదిని పోల్చుకొని అంతం అంటున్నాం. ఆది అంటున్నామంటే ఖచ్చితంగా అంతం ఉంటుంది, అంతం అంటున్నా దానికి అపేక్ష ఆది ఉంటుంది అన్నమాట. ఆద్యంతం రెండు పరస్పర సాపేక్షాలు అనమాట. ఆది అంటున్నా అంటే ఖచ్చితంగా రెండవది కూడా ఉంటుంది, అంతం కూడా ఉంటుంది అన్నమాట. అలాగే అంతం అంటున్నంటే ముందు ఆది కూడా ఉంటుంది అన్నమాట. అక్కడ ఒకటే ఉంది, అప్పుడు ఎట్లా చేస్తావు? ఒకటే అదే ఆది అని అర్థం చేసుకోవాలి, అదే అంతం అని అర్థం చేసుకోవాలి. అది సమానము ఆది అంతం అనేది. అందుకే ఇక్కడ చెప్పాడు ఆద్యంతయో ఇవ ఆద్యంతవత్, ఆద్యంతయోరివ ఆద్యంతవత్. ఇక్కడ ఈ అర్థం చెప్పడం కింద కామటి రాసుకో. సప్తమ్యర్తే వతి ప్రత్యయ, సప్తమ్యర్తే వతి ప్రతి, ఇది సప్తమి భక్తి ద్వివచనం తీసుకుని సప్తమి అర్థంలో. నేను షష్ఠి భక్తి ద్వివచనం చెప్పాను, సప్తమి భక్తి ద్వివచనం తీసుకోండి. ఆద్యంతయో సప్తమ్యర్తే అంటే సప్తమి యొక్క అర్థంలో వతి ప్రత్యయ, వతి ప్రత్యయం వచ్చిందన్నమాట. ఈ సూత్రం చేత వతి ప్రత్యయం వచ్చింది. ఆ వతికి అనుబంధ లోపం చేస్తే వత్తు మిగులుతుంది. అంటే ఈ కాలానికి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఇత్ అని పేరు పెట్టుకుని తస్య లోప అదర్శనం లోపం చేసాం అనుకోండి, వత్తు మిగులుతుంది. ఏం మిగులుతుంది? వత్. ఓకేనా? అందుకే ఆద్యంతవత్ అయిపోయినా. ఆద్యంతయో ఇవ ఆద్యంతవత్. సప్తమ్యర్తే, సప్తమి యొక్క అర్థంలో వతి ప్రత్యయం వచ్చింది అని చెప్తున్నాడు. వతి ప్రత్యయం ఏదాంత వచ్చిందంటే సూత్ర సంఖ్య ఇచ్చాడు 5 1 115వ సూత్రం అంట. ఆ సూత్రం ప్రకారంగా వతి ప్రత్యయం వస్తుంది. అనుబంధ లోపం చేస్తే వత్ మిగులుతుంది. అందుకే అదే ఆద్యంతవత్ అయిపోయినామంట. అంటే ఇక్కడ ఆద్యంతయోరివ ఆద్యంతవత్ లో వత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ 5 1 115 సూత్రం ఏంటండి? 5 1 115 సూత్రం. 5 1 115. జీ తత్ర తస్యేవ ఏంటండి? 5 1 115 తత్ర తస్యేవ. ఇక్కడ తేన తుల్యం క్రియా చేద్వతి అనే పై సూత్రం తత్ర తస్యేవ అనే సూత్రానికి పైన 14వ సూత్రములో వతి ప్రత్యేకి నుండి అనువృత్తి కిందికి వస్తున్నాడు. తేన తుల్యం క్రియా చేద్వతి. ఈ సూత్రంలో ఉండే వతి ప్రత్యయం అనేది తత్ర తస్యేవ అనే సూత్రంలోకి అనువృత్తి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా వతి ప్రత్యయం వస్తుందన్నమాట. మొత్తానికి తత్ర తస్యేవ అనే సూత్రం చేత వతి ప్రత్యయం వస్తుంది. వతి ప్రత్యయం ఎక్కడ ఉందంటే పైనుంచి అనువృత్తి తెచ్చుకున్నాం కాబట్టి వతి ప్రత్యయం వచ్చింది. అస్తు ఊరిక వతి ప్రత్యయం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాడనమాట. అంటే సప్తమి యొక్క అర్థంలో ఉంది అని చెప్పడం కోసము. ఓకే, ఇది ఆద్యంతవత్ అనే పదాన్ని కొంచెం విశదీకరించాడు. ఇది ఏ సూత్రం అంటే అతిదేశ సూత్రం ఇదం. ఏ సూత్రం అంట? అతిదేశం సూత్రం ఇదం. ఇది అతిదేశం అంట. ఇప్పుడు పరిభాష సూత్రం ఉంది, సంధ్యా సూత్రం ఉంది, అట్లా అతిదేశ సూత్రం అంటే ఎక్కడైతే నిర్ణయం చేసుకోవడానికి 2 సమస్యలు ఉన్న చోట నిర్ణయం చేయాలంటే ఈ సూత్రం వచ్చి నిర్ణయం చేస్తున్నామంట. ఇప్పుడు నిర్ణయం అంటే ఏ రకంగా అంటే చెప్తాను, ఎగ్జాంపుల్ వస్తుంది, రాసుకోండి ముందుగా. అతిదేశ సూత్రం ఇదం. అతిదేశ సూత్రం ఎందుకన్నా చెప్తాను, తర్వాత చెప్తాను. ఎగ్జాంపుల్ తెలుస్తుంది మనకు. అతిదేశ సూత్రం ఇదం. ఇదం అంటే ఈ సూత్రం. అతిదేశ సూత్రం ఇదం. నెక్స్ట్ అర్థ రాసుకోండి. అర్థ కింద రాసుకోండి. ఏకస్మిన్నపి అంటే ఒకటిలో కూడా, అంటే ఒకటి ఎక్కడైతే ఒకటే ఉందనుకో అక్కడ కూడా ఏకస్మిన్నపి ఆదౌ ఇవ. సంధి ఆదౌ ప్లస్ ఇవ ఏ చోయ వాయావహ నియమం ప్రకారంగా ఆ ఆదేశం అయిపోయింది. అందుకే ఆదావివ అని వచ్చింది. ఇక్కడ నేను విడదీసి చెప్తున్నాను. ఆదౌ ఇవ ఏకస్మిన్నపి ఆదౌ ఇవ అంత ఇవ చ కార్యం భవతి. ఏకస్మిన్నపి ఆదౌ ఇవ అంత ఇవ చ కార్యం భవతి. ఏకస్మిన్నపి ఆదౌ ఇవ అంత ఇవ చ కార్యం భవతి. కార్యం భవతి అంటే ఒకటిలో, ఏకస్మిన్నపి అంటే ఒకటిలో కూడా, ఆదౌ ఇవ ఆదికి సమానంగా, ఇవ అంటే సమానంగా, అంత ఇవ ఇంకా చ శబ్దం ఉంది, ఇంకా అంత ఇవ అంత పదానికి సమానంగా
కార్యం భవతి, పని అవుతుంది, పని అవుతుంది. ఓకేనా? దీనికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనికి అంటే లోకంలో మనం చూస్తుంటామండి, ఎవరికైనా అదే మీకు చెప్పాను కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా ఒకటే పుత్రుడు ఉన్నా అనుకోండి, ఇప్పుడు చెప్పాను అతడు నా చిన్న పుత్రుడు, అతడు నా పెద్ద పుత్రుడు అంటాం. అంటే వీడే నా మొదటి వాడు, వీడే అంతిమ వాడు. అంటే ఒకడే ఉన్నప్పుడు ఇప్పుడు కనీసం అంటే నా మొదటి వాడు అంటున్నాం అంటే రెండో వాడు ఉన్నట్టుగా అర్థం అవుతుంది. నా ఇది అంతిమ పుత్రుడు అంటున్నాం అంటే ఖచ్చితంగా ఆది కూడా ఉంటున్నామంట. ఈ రకంగా చూస్తామంట. అట్లా ఎప్పుడైతే ఒకే పుత్రుడు ఉన్నామనుకోండి, అతలకు తల్లిదండ్రులకు అతడే అన్నిటికీ ఆదిగా అంతంగా భావిస్తారన్నమాట. అలాగే ఎక్కడైనా మనకు ఉదాహరణలో ఒకే అక్షరం ఉంది, ఇప్పుడు అచ్చులకు మధ్యలో ఎక్కడైతే ఆది అచ్చు ఉందో, ఆది అచ్చు ఉంటున్నాం, ఆది అంటున్నాం అంటే ఖచ్చితంగా దానికంటే ముందు ఏం ఉండదు అనమాట. ఇది అంతిమ అచ్చు అంటున్నాం. ఇప్పుడు ఆది అంతం అంటున్నా అపేక్ష, అది సాపేక్ష శబ్దం. ఆది అంటున్నా దానికంటే తర్వాత కూడా ఏదో ఉంది, రెండో అచ్చు కూడా ఉంది, మూడో అచ్చు కూడా ఉంది. అంతిమ అచ్చు అంటున్నాం అంటే దానికంటే ముందు ఆది కానీ, రెండో అచ్చు కానీ, మూడో అచ్చు కానీ ఉంది. అంటే సాపేక్ష శబ్దం అనమాట. అలా సాపేక్ష శబ్దం అయినప్పుడు ఎక్కడైతే ఒకటే ఉంది అక్కడ ఏం చేస్తాం, ఆది అంతం అంటున్నావు కదా, అప్పుడు ఒకటే ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒకటి ఉన్నప్పుడు ఏకస్మిన్ అపి ఆద్యంతవత్ కార్యం భవతి, ఇదే ఆది అనుకోవాలి. ఎక్కడైతే మనకి ఆది అవసరం ఆది అనుకోవాలి, ఎక్కడైతే అంతం అనే అవసరమో అక్కడ అంతం అనుకొని పని చేసుకోవాలి. ఆద్యంతవత్, ఆదికి సమానంగా అంతకు సమానంగా వ్యవహారం అవుతుంది. ఏ విధంగా లౌకిక వ్యక్తి ఒకే కొడుకు ఉన్నప్పుడు వీడే నా అంతిమ కొడుకు, వీడే నా మొదటి కొడుకు అని చెప్పి ఏ విధంగా చెప్తామో ఆది కొడుకు అని చెప్పి, అలాగే మనకు రూపసిద్ధులు కూడా ఎక్కడైనా ఒకే అక్షరం ఉన్నప్పుడు అదే ఆది అని, అదే అంతం అని చెప్పి భావించి మనం రూపసిద్ధి తయారు చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము, రాసుకోండి. ఇప్పుడు దీని అర్థం స్పష్టమైంది కదా. ఏకస్మిన్ అపి, ఒకటిలో కూడా, ఆదౌ ఇవ, ఆదికి సమానంగా, అంత ఇవచ, ఇంకా అంతిమానికి సమానంగా, ఇది అంతిమ అక్షరం అనుకొని ఇది అంతిమమైందని అర్థం చేసుకొని సమాన కార్యం అవుతుంది, పని అవుతుంది. ఓకే, ఇది ఇంతవరకు వచ్చిన ఔపగవ శబ్దము. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఉదాహరణ రాసుకోండి. ఔపగవ కామ ఆభ్యాం, ఔపగవ కామ ఆభ్యాం. ఆది అంటే ఏమిటి? ఆది అనగానే దానికంటే ముందు ఏ వర్ణాలు ఉండవు, దాన్ని ఆది అంటాం. మొట్టమొదటి అక్షరాన్ని ఆది అంటాం. ఏ వర్ణాలకైతే ముందు ఏమి ఉండదు దాన్ని ఆది అంటాం. అంతం అంటే, అంతం అంటే చివరి ఇంకేమీ ఉండకపోతే అంతం అంటే పదం, అంతం అంటే ఏ వర్ణాలకైతే వెనక వర్ణ నాహో దాన్ని అంతం అంటామంట. అంతే, దానికంటే ముందు ఏమి ఉండకూడదు, అదే అంతిమంలో ఉండాలన్నమాట. దాని తర్వాత ఏమి ఉండదు కదా. సారీ, దాని తర్వాత ఏం ఉండకూడదు. అంతిమం అంటే దాని తర్వాత ఏమి ఉండదు. ఆది అన్నప్పుడు దానికంటే ముందు ఏమి ఉండకూడదు, అంతం అన్నప్పుడు తర్వాత, దాని తర్వాత ఏమి ఉండకూడదు, దాన్ని అంతం అంటాం. ఓకేనా, ఆది అంతం. ఇది ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం, రాసుకోండి. ఔపగవ ఆభ్యాం. ఒకసారి ఔపగవ రూపం చూసాము, మళ్ళీ ఒకసారి సంక్షేపంగా రాసుకోండి, అర్థమవుతుంది. ఔపగవం ఎక్కడ చెప్పాము మనం? స్టార్టింగ్ లో చెప్పాను, మొట్టమొదటి భాగ సిద్ధిగా చెప్పాం. ఓకేనా, భాగ సిద్ధిగా చెప్పించాను. ఒకసారి ఆ రూపం చూసుకోండి, రాసుకోండి. ఔపగవ, దీనికి విగ్రహవాక్యం ఏంటి? మూల ఔపగవ. ఔపగవ అంటే ఉపగు యొక్క పుత్రుని ఔపగవ అంటాం. ఉపగు యొక్క పుత్రుని, ఉపగోర అపత్యం ఔపగవ, ఉపగోహ అపత్యం ఔపగవ, ఔపగవ. ఓకేనా, ఒకసారి మీరు 1:1లో ఉన్నటువంటి మొట్టమొదటి సూత్రం ఒకసారి ఓపెన్ చేయండి, పరిశిష్టం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేదా? 564 పేజీ, 564 పేజీ. ఒకసారి ముందు పెట్టుకోండి, చూడండి గ్రూప్ లో కనిపిస్తుంది మీకు. 564 పేజీలో ఔపగవ అనే రూపము చూపించాము, అక్కడ చూపించబడింది పరిశిష్టంలో, అది ఒకసారి ముందు పెట్టుకోండి. ఓకే, 564 పేజీలో ఉంది, ప్రతి ఒక్కరి పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు రాసుకోండి. ఔపగవకి ఓన్లీ సూత్రాలు రాసుకోండి. ఇక్కడ రూపం సిద్ధి మొత్తం ఎలాగుందో అలాగే ఉంది. ఎక్కడైతే చేంజ్, ముఖ్యంగా ఎక్కడైతే మారుతుందో అక్కడ చూద్దాం. ముందు ఒకసారి ఔపగవ సిద్ధి చెప్తాను, అక్కడ మార్చుకోండి, రాసుకోండి. ముందు ఔపగవ,
ఉపగు యొక్క సంతాన్ని ఔపగవ అంటాం. ఏమంటామండి? ఉపగు యొక్క సంతానం, ఉపగు అని ఒక పేరు అండి, ఒక వ్యక్తి పేరు. ఆయన యొక్క సంతానం ఎవరైతే ఉన్నదని ఔపగవ అని చెప్తాం అనమాట. ఓకే, రాసుకోండి. ఔపగవ, దీని విగ్రహవాక్యం రాసుకోండి. ఉపగోహ అపత్యం. ఉపగోహ అపత్యం. ముందుగా ఔపగవ సిద్ధి 1:1 ఉంది, అది తీయండి. 1వ అధ్యాయంలో పరిశిష్టం 564 పేజీలో ఉంది, అది ఓపెన్ చేయండి, రాసుకోండి. ఉపగోహ అపత్తి కింద విగ్రహ ఔపగవ ఎడ్డింగ్ పెట్టిన తర్వాత ఉపగు యొక్క సంతానాన్ని ఔపగవ అంటాము, అది రాసుకోండి. ఇప్పుడు కింద విగ్రహవాక్యాన్ని ఉపగోహ అపత్యం. ఉపగోహ అపత్యం. అపత్యం. ఉపగోహ అపత్యం. ఉపగోహ అపత్యం రాసుకోండి. ఇది విగ్రహవాక్యం. ఉపగోహ అపత్యం. ఇప్పుడు రాయండి విగ్రహవాక్యం. ఉపగోహ అపత్యం అనేది షష్ఠీ విభక్తులు విడదీశామండి, కాబట్టి షష్ఠీ విభక్తులు ప్రత్యయం తెచ్చుకుంటాం. కాబట్టి రాసి ఉపగు ngస్. ఉపగు ngస్. ఉపగు ngస్. ఇక్కడ డైరెక్ట్ గా తెచ్చుకున్నామండి. అంటే ఉపగు అనే ప్రాతిపదికం చేత అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం అని ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకుంటాము. ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్న తర్వాత జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలోకి వెళ్ళి సు ఆది ఉత్పత్తి కృత్వ పూర్వత్ సు ఆది ఉత్పత్తి కృత్వ షష్ఠీ విభక్తి ఏకవచనే గస్ ప్రత్యయ భవతి. ఏమొస్తుంది? షష్ఠీ విభక్తి ఏకవచనే గస్ ప్రత్యయ భవతి అని ఈ రకంగా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా ఉపగు గస్ అని వచ్చిందన్నమాట. ముందు విగ్రహ వాక్యాన్ని పంచవిభక్తి తెలుసుకుంటాం. ఈ అధికారంలోకి వెళ్ళి సు ఆది రాసుకుంటారా? ఒక నిమిషం. అంటే ఉపగు అని పెట్టింది ముందు. ఉపగు అని ప్రాతిపదికం, దానికి ఎదురుగా అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అని సూత్రం రాయండి. ఉపగుకి ఎదురుగా ఉపగు అని ప్రాతిపదికం. ఎలా ప్రాతిపదికం ఎదురు పెడితే ఉపగు మామూలుగా ఒక శబ్దం. ఇప్పుడు దానికి ఎదురుగా అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనేన సూత్రేణ. దీని తాత్పర్యం రాసుకో. అనేన సూత్రేణ ఉపగు శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఓకే, ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టడం ఎలా వచ్చింది? కింద రాయండి. జ్ఞా ప్రాతిపదికాత్. జ్ఞా ప్రాతిపదికాత్. జ్ఞా ప్రాతిపదికాత్. ఇది సూత్రం. ఇదం అధికార సూత్రం. ఇది కొటేషన్ పెట్టుకోండి. ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి కింద రాయండి. అస్మిన్ ఈ అధికారం ఏముంది? అస్మిన్ అధికారే. అస్మిన్ అధికారే అని పెట్టి కింద రాయండి. ఏముంది? సు ఆది ఉత్పత్తి కృత్వ సు ఆది సు ఔజస్ అం ఔట్సెస్ తాభ్యాంభ్యస్ ఏభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆం ఈ ఓసు. మనకు 7 విభక్తుల్లో ఈ 21 ప్రత్యయాలు వచ్చేసి మనకు 7 విభక్తులు తయారవుతాయండి. అలాగే ఈ 7 విభక్తులు మొత్తం 21 ప్రత్యయాలు ఉన్నాయి. 7 3 21. ఈ 21 ప్రత్యయాల నుంచి మనకు ఒక ప్రత్యయం కావాలి. అది ఏ ప్రత్యయం కావాలి? ప్రథమ విభక్తి కావాలన్నా, షష్ఠి కావాలన్నా, ద్వితీయ కావాలన్నా, చతుర్థి కావాలన్నా, ఏం తెచ్చుకోవాలి అంటే మనకు విగ్రహవాక్యం ఉంది. ఉపగోహ అపత్యం. ఉపగు యొక్క సంతానం అంటున్నాం. అంటే ఉపగు అని పేరు గల వ్యక్తి యొక్క సంతానం. ఇలాంటి అర్థాన్ని చెప్పుకోవడం కోసము యొక్క అంటే కీ యొక్క అనేది షష్ఠి విభక్తిలో వస్తుంది. కాబట్టి షష్ఠి విభక్తిలో మనం ప్రత్యయం తెచ్చుకున్నాం. కాబట్టి అందుకే సు ఆది ఉత్పత్తి అంటే 21 ప్రత్యయాలు వచ్చాయి. 21 ప్రత్యయాలకు మనకు స్వాదుత్పత్తి చేసి దాంట్లో మనం ప్రథమ విభక్తి తెచ్చుకున్నాం అన్నమాట. షష్ఠి విభక్తి తెచ్చుకున్నాం. షష్ఠి విభక్తి ఏకవచనంలో సు తెచ్చుకున్నాం. ఓకే, అందుకే రాసుకోండి. అస్మిన్ అధికారే సు ఆది ఉత్పత్తి కృత్వా సు ఆది ఉత్పత్తి కృత్వా షష్ఠి విభక్తి ఏకవచనే షష్ఠి విభక్తి ఏకవచనే షష్ఠి విభక్తి ఏకవచనే గస్ ప్రత్యయ భవతి.
గస్ ప్రత్యయ ప్రాతిపదికాత్ భవతి. ప్రాతిపదిక పక్కన వస్తుంది. గస్ ప్రత్యయ ప్రాతిపదికాత్ భవతి. గస్ ప్రత్యయ ప్రాతిపదికాత్ భవతి. ప్రాతిపదికాత్ భవతి. తో ప్రాతిపదికాత్ అనగానే పంచమి విభక్తి కదా. ఈ ప్రత్యయాలు ఎక్కడ వస్తాయి? ప్రాతిపదిక పక్కనే వస్తాయి. అందుకే ఎవరు చెప్తారు పక్కనే వస్తాయని చెప్పి? ప్రత్యయ పరశ్చ, ప్రత్యయ పరశ్చ అన్నాడు. ప్రత్యయ పరశ్చ రాసిన తర్వాత ప్రత్యయ కామ పరశ్చ 2 సూత్రాలు. ప్రత్యయ అనేది ప్రత్యయానికి పేరు పెడుతుంది. గస్ అనే దానికి ప్రత్యయం పేరు పెడుతుంది. ఆ ప్రత్యయం ఎక్కడ రావాలంటే పరశ్చ అని సూత్రం వచ్చి చెప్తుంది. పక్కనే వస్తుంది. ఎవరికి పక్కన? ప్రాతిపదికానికి పక్కనే వస్తుంది. ఇక్కడ ఉపగునే ప్రాతిపదికంగా దాని పక్కనే వచ్చింది. రాసుకోండి కింద. ఉపగు గస్, ఉపగు గస్. ఓకే. ఇక్కడ మనకు స్వాదుత్పత్తి ఎట్లా? ముందు 21 ప్రత్యయాలు వచ్చాయి కదా. 21 ప్రత్యయాలకు ముందు ఒక వ్యవస్థ చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? ముందు అన్నిటికీ సుపహ అనే సూత్రం వచ్చేసి అన్నిటికీ ఏం పేరు పెట్టింది? ఏకవచన, ద్వివచన, బహువచన సంధ్య అని పేరు పెట్టింది. 21 ప్రత్యయాలకు క్రమంగా మూడిట్లకు సుప్ అంటే సుప్ ప్రత్యయాలు. సు అవజస్ లో ఉండే సూండు మొదలుకొని లాస్ట్ లో షుప్, ఈ ఓ సుప్ లో సప్తమి విభక్తి ఏకవచనం బహువచనంలో ఉండే సుప్ అంతిమ అక్షరం కలుపుకున్నాం. ఆ సుప్ అనగానే మొత్తం 21 ప్రత్యయాలకు సుప్ అని పేరు. ఆ 21 ప్రత్యయాలకు ముందు క్రమంగా మూడిట్లకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకున్నాం మొత్తానికి. తర్వాత విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే 3 ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టావు కదా, అదే 3 నేను క్రమంగా ప్రథమ విభక్తి, మళ్ళీ 3 ద్వితీయ విభక్తి, మళ్ళీ 3 తృతీయ విభక్తి అని చెప్పి ఇది అన్నిటికీ విభక్తి సంధ్య అని పేరు. విభక్తిశ్చ అనే సూత్రం వచ్చేసి విభక్తి సంధ్య అని పేరు పెట్టింది. ఓకే. ఏకవచన, ద్వివచన, బహువచన సంధ్య అయిపోయింది. విభక్తి సంధ్య పేరు పెట్టుకున్నాం. అందులో ఏమి కావాలి మనకు? నిర్ణయం కాలే కదా ఏం తెచ్చుకోవాలనేది. మనకు ఒక ప్రత్యయం కావాలి. 21లో ఏం తెచ్చుకోవాలి? దానికి సమాధానం కోసం ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అనే సూత్రం వచ్చేసి ఇది ఇక్కడ ప్రాతిపదికంతో ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి ఇది ప్రాతిపదికం యొక్క అర్థంలో ఉంది. అందుకే ప్రథమ తెచ్చుకో అని, ప్రథమ అని చెప్పి అంటే ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ప్రథమ అనగానే ప్రథమ విభక్తిలో ఉండేటువంటి ప్రత్యయాలు మాత్రమే ఉండిపోతాయి. మిగిలిన ద్వితీయ, తృతీయ, చతుర్థి మొత్తం వెళ్ళిపోతాయి. అంటే 21లోంచి ప్రథమ అనగా ప్రథమ విభక్తి మాత్రమే ఉంటుంది. మిగిలిన 18 ప్రత్యయాలు ఎన్నికి వెళ్ళిపోతాయి. ఆ ప్రథమాలు కూడా మనం 3 ఉన్నాయి. ఏం చేయాలి? 1 తెచ్చుకోవాలి. దానికి సమాధానం కోసము ద్వేకయో ద్వివచనేక వచనే అనే సూత్రం వచ్చేసి ఇక్కడ కూడా నిన్న త్రిబాది ఉత్పత్తి చెప్పిన విధంగానే ఏకవచన వివక్ష కాబట్టి మనం గస్ తెచ్చుకున్నాం. ఇక్కడ ప్రథమ విభక్తి కాదు, షష్ఠి శేషి ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అని చెప్పాం కదా. అక్కడ ఆ సూత్ర స్థానంలో షష్ఠి శేషే అనే సూత్రం చేత షష్ఠి విభక్తి తెచ్చుకుంటాం. ప్రథమ విభక్తి కాదు. మనకు గస్ కావాలి. ఉపగోహ అపత్యం అనే విగ్రహవాక్యం షష్ఠి విభక్తి విడగొట్టాం కాబట్టి షష్ఠి విభక్తి రావాలంటే దాని స్థానంలో షష్ఠి శేషే అనే సూత్రం చేసి షష్ఠి విభక్తి తెచ్చుకుంటాం. షష్ఠి విభక్తి ఏం తెచ్చుకుంటాం? మనకు ఒక ప్రత్యయం కాదు. షష్ఠి అయినప్పుడు షష్ఠి మాత్రం ఉంటుంది. మిగిలిన ప్రత్యయాన్ని వెళ్ళిపోతాయి. ఆ షష్ఠిలో 3 విభక్తులు ఉన్నాయి కాబట్టి 3 వచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి ద్వేకయో ద్వివచనేక వచనే అనే సూత్రం వచ్చేసి దాంట్లో ఏకవచనం తెచ్చుకొని చెప్పింది. అందుకే గస్ వచ్చిందన్నమాట. అందుకే తివాది ఉత్పత్తి కృత్వ అని చెప్పి నేను పూర్వవత్ పెట్టి రాయించాను. ఇప్పుడు రాయండి. ఉపగు గస్. ఇప్పుడు సమర్థానాం ప్రథమాద్వ ఓన్లీ సూత్రం రాయండి. ఇది వచ్చేసి ఉపగు ఒక పదం ఉంది. నెక్స్ట్ విగ్రహవాక్యంలో అపత్యం అనే ఒక పదం ఉంది. 2 పదాలు ఉన్నాయి. ఉపగు ఒక వ్యక్తి పేరు, అపత్యం అంటే ఆయన యొక్క సంతానం. ఇద్దరికి అస్తిత్వం ఉంది. ఉపగుతో ప్రత్యయం తెచ్చుకోవాలనా లేదంటే అపత్యార్థంలో ప్రత్యయం తెచ్చుకోవాలి? ఏ అర్థంలో ప్రత్యయం తెచ్చుకోవాలి? దానికి రాయండి. ఉపగు గస్ కింద రాయండి. సమర్థానాం ప్రథమాద్వ అక్కడ రాయించాను. ఊరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సూత్రం ఒకటి రాయండి. సమర్థానాం ప్రథమాద్వ. ఇదేం చెప్పిందంటే నీ దగ్గర 2 పదాలు ఉన్నాయి. ఉపగు ఒక పదం ఉంది, అపత్యం అని ఒక పదం ఉంది కదా. ఏ దాంతో ప్రత్యయం తెచ్చుకోవాలంటే 2 సమానమైనటువంటి పదాలు ఉన్నప్పుడు, సమర్థానం 2 సమర్థవంతమైన పదాలు ఉన్నప్పుడు ప్రథమాద్వ ప్రథమ సమర్థంతోనే ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. అంటే ఇక్కడ ఉపగు అనేది మొట్టమొదటిగా ఉంది కాబట్టి ఉపగు అనే శబ్దంతోనే ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. తర్వాత కానీ ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ఏ అర్థంలో తెచ్చుకోవాలి? సమర్థమైన పదాలు 2 ఉన్నప్పుడు దాంట్లో మొట్టమొదటి సమర్థమైన శబ్దంతో ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. ఇక్కడ ఉపగుణ్యం మొట్టమొదటి సమర్థమైన శబ్దం. ఓకే. కానీ ఏ అర్థంలో తెచ్చుకోవాలి అంటే తస్యాపత్యం ఈ సూత్రం చెప్పింది. అపత్యార్థంలో తెచ్చుకో. ఇప్పుడు మనకి ఉపగోహ అపత్యం అపత్యార్థంలో కదా విగ్రహవాక్యం విడదీసుకునేది మనం.
అందుకే అపత్యార్థంలో తస్యాపత్యం ఇది వచ్చి ఏం చెప్పిందంటే అపత్యార్థంలో ప్రత్యయం తెచ్చుకోని చెప్పింది. ఊరికి అపత్యార్థం చెప్పడం కోసం అంటే సంతానార్థం తెచ్చుకోవడం ప్రత్యయం తెచ్చుకొని చెప్పి ఊరికి అర్థాన్ని సంకేతించింది. తస్యాపత్యం అనేది ప్రత్యయం తెచ్చుకోండి. ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? అపత్యార్థంలో తెచ్చుకో అని చెప్పింది సూత్రం. ఊరికి అర్థాన్ని సంకేతించింది. తస్యాపత్యం అపత్యార్థంలో ప్రత్యయం తెచ్చుకో. కానీ ఏ ప్రత్యయం తెచ్చుకోవాలి? ఆ ప్రత్యయం చెప్పేది కింద ప్రాగ్ దీవ్యతోన్ కదా ఇచ్చాను. ప్రాగ్ దీవ్యతోన్ ఈ సూత్రం వచ్చేసి అని ప్రత్యయం తెచ్చిందామంట. ఏం తెచ్చింది? ప్రాగ్ దివ్యతోన్ అపత్యార్థంలో అన్ ప్రత్యయం తెచ్చుకో అని చెప్పిందామంట. సో అని ప్రత్యయం ఎక్కడ తెచ్చుకోవాలి? ప్రత్యయ పరశ్చ. ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ పరంగానే వస్తుంది. ఎక్కడ? ప్రాతిపదిక పక్కనే వస్తుంది. ఇక్కడ ఉపగు గస్ అనేది మనకు ప్రాతిపదిక అన్నమాట. మొత్తం ఉపగు గస్ చేత మనం అన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఉపగు గస్ చేత తెచ్చుకున్నాము, అన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. ఓకే, ఇది రాసుకోండి. ఇప్పుడు ఉపగు గస్ ఉంది కదా, దాని పక్కలో సమర్థానం ప్రథమాద్వా, మళ్ళీ దాని పక్కన తస్యాపత్యం, తర్వాత ప్రాగ్ దీవ్యతోన్ ఈ సూత్రం చేత అని ప్రత్యయం తెచ్చుకున్నాం. ప్రాగ్ దీవ్యతోన్, ప్రాగ్ దీవ్యతోన్ స్క్రీన్ మీద చూసుకోండి, తప్పులు లేకుండా రాసుకోండి. అని ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే ప్రత్యయ పరశ్చ. అక్కడ ఎలాగుందో అలాగే రాసుకోండి. ప్రత్యయ పరశ్చ. ఓకే, ఓన్లీ సూత్రాలు చెప్తున్నాను. దీని తాత్పర్యం ముందు చెప్పాను, దాన్ని చూసి రాసుకోండి. ఇప్పుడు దాన్ని ఉపగు గస్ అన్ వచ్చిందండి. ఉపగు గస్ అన్. ఓకే, ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. తద్దితాహ. తద్దితాహ ఇది వచ్చేసి అన్ ప్రత్యయానికి తద్దిత అని పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది? ఉపగు గస్ అన్ వచ్చింది కదా. అన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాగ్ దివ్యతో అనే సూత్రం వచ్చి చెప్పింది. అని తెచ్చుకో. ఏ అర్థంలో? అపత్యార్థంలో అని తీసుకొచ్చాం. అంటే సంతానం చెప్పడం కోసం అన్ ప్రత్యయం వచ్చింది. ఉపగు గస్ అన్. ఓకేనా? ఈ అన్ ప్రత్యయానికి తద్దితాహ అనే సూత్రం వచ్చేసి దానికి తద్దితం అని పేరు పెట్టింది. మనకు కృత్ అని పేరు పెట్టుకుంటాం. ఈ సూత్రం వచ్చి తద్దితం అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? తద్దితం. ఓకేనా? తద్దితం అని పేరు పెట్టుకోండి. ఊరికే తద్దితాహ రాసుకోండి. నెక్స్ట్ ఏమొచ్చింది? తద్దితం అని పేరు పెట్టుకోవడం వల్ల దానివల్ల లాభం ఏంటి? లాభం ఏంటంటే రాసుకోండి. కృత్ తద్దిత సమాసాశ్చ. కృత్ తద్దిత సమాసాశ్చ. ఇది పూర్తిగా చదివి రాసుకోండి. కృత్ తద్దిత సమాసాశ్చ. ఈ సూత్రం వచ్చేసి నువ్వు ఎవరికైతే తద్దితం అని పేరు పెట్టావో ఆ తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెడతాను అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెడతా అని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టేసింది. ఓకే, ఇది దీని తద్దితం పేరు పెట్టడం వల్ల ఆ తద్దిత ప్రత్యయం ఎవరికైతే అంతిమంలో ఉందో, ఎవరికి అంతిమంలో ఉంది? ఉపగు గస్ అనే దానికి అంతిమంలో ఉంది. కాబట్టి ఎవరికైతే అంతిమంలో ఉందో దాని మొత్తానికి అంటే ఉపగు గస్ అన్ మొత్తం ప్రాతిపదికం పేరు పెట్టబడింది. ఓకేనా? పైన ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ఎవరు పెట్టేది? అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం వచ్చేసి అక్కడ ప్రాతిపదికం పెట్టింది. కానీ ఎవరికి పెట్టింది? ఉపగు అనే శబ్దానికి మాత్రమే ప్రాతిపదికం పేరు పెట్టింది. ఇక్కడ మళ్ళీ ప్రాతిపదికం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఇక్కడ ఉపగు గస్ ప్లస్ అన్ ఈ మొత్తానికి ప్రాతిపదికం పెట్టుకుంటున్నాం. అక్కడేమో కేవలం ఉపగుకు మాత్రమే ప్రాతిపదికం. ఇక్కడ తద్దిత సమాసాశ్చ వచ్చి ఏం చేసింది? ఒకవేళ అన్ని ప్రత్యయం అంటే తద్దిత ప్రత్యయం అనేది అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టుకో అని చెప్పింది. కాబట్టి ఇది ఇప్పుడు ఉపగు గస్ అనే మొత్తం ఒక ప్రాతిపదికం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ప్రాతిపదికం కావడం వల్ల ఏం లాభం వచ్చింది? దీనివల్ల లాభం ఎందుకు? ప్రాతిపదికం అని ఎందుకు పెట్టావు? మళ్ళీ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే రాసుకోండి కింద దాని పక్కనే సుపో ధాతు ప్రాతిపదికయో ఈ సూత్రం వచ్చింది. సుపో ధాతు ప్రాతిపదికయో ఓన్లీ సూత్రం రాసుకోండి. దాని మీనింగ్ ముందు చెప్పిన రూపసిద్ధి ఎక్కడైతే ఉందో అక్కడ చూసి రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో. సుపో ధాతు ప్రాతిపదికయో స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి. ఓకే అండి, ఇది వచ్చి ఏం చెప్పింది? ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లోపం చేసే లుక్కు చేసే అని చెప్పింది. ఏం చేయాలంట? లుక్కు చేయాలంట. ప్రాతిపదికం ఏంటి? ఇక్కడ మనం ఉపగు గస్ అనేది మొత్తం ప్రాతిపదికం ఏంటి? ఉపగు గస్, ఉపగు గస్ ఇదంతా ఏంటి? ప్రాతిపదికం. ఉపగు గస్ అనేది మొత్తం ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ఏం పేరు పెట్టుకున్నాం? ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం. ఓకేనా? పేరు పెట్టుకుని ఏ లాభం వచ్చిందంటే ఆ ప్రాతిపదికంలో ఉండే
అవయవానికి లోపం లుక్కు చేసే అని చెప్పింది. ఏం చేసింది? ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లుక్కు చేయమని చెప్పింది. ఇక్కడ ప్రాతిపదికం ఏంటి? ఇక్కడ ఉపగు గస్ అనే మొత్తం ప్రాతిపదికం. దాంట్లో ఒక అవయవానికి లోపం చేసేయి. అవయవం అంటే ఉపగు ఒక అవయవము, గస్ అని ఒక అవయవము, అన్ అనేది ఒక అవయవం అంటే ఒక భాగం. దాంట్లో ఎవరికి చేసుకోవాలి అంటే సుపో ధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికంలో ఉండే అవయవానికి. ఏ అవయవానికి? సుప్ అవయవానికి, సుప్పులకు మాత్రం లుక్కు చేసుకో అని చెప్పింది. ఇక్కడ సుప్ ఎక్కడుంది? ఉపగు గస్ అన్లో సుప్ ఏంటి? ఇక్కడ సుప్ అంటే సు ఔ జస్ అం ఔట్ షస్ తాభ్యాం బిస్ లో 21 ప్రత్యయాల నుంచి వచ్చిన ప్రత్యయాన్ని సుప్ అంటాం. ఇక్కడ 21 ప్రత్యయాల నుంచి 21 ప్రత్యయాల నుంచి వచ్చిన ప్రత్యయం ఏంటి? ఉపగు గస్ అన్నులో అన్న గస్, గస్ ప్రత్యయమే, అన్ను ప్రత్యయమే. గస్ సుప్ ప్రత్యయం ఉంది కాబట్టి ఆ సుప్ అవయవానికి లుక్కు చేస్తుంది. అది ఎందుకు? ప్రాతిపదికం. ప్రాతిపదికలో గస్ ఒక అవయవం. ఓకేనా? అవయవానికి లోపం. ఏ అవయవానికి అంటే సుప్ అవయవానికి. సుప్ అంటే కేవలం గస్ మాత్రమే కాబట్టి ఆ గస్సుకు మాత్రమే లోపం చేస్తాము. ఇది ప్రాతిపదికని పేరు పెట్టుకోవడం వల్ల ఏం లాభం వచ్చిందంటే సుపో ధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికంలో ఉండే అవయవానికి, ఏ అవయవం? సుప్ అవయవానికి లుక్ భవతి అని చెప్పింది. లుక్ భవతి అంటే లుక్ అంటే ఏమిటి? రాసుకుని కింద ప్రత్యయస్య లుక్ స్లు లులప, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ఇది వచ్చిందన్నమాట. అది లుక్ చేసుకో అని చెప్పింది. సుపో ధాతు ప్రాతిపదికయో, ప్రాతిపదికంలో ఉండే సుప్ అవయవానికి లుక్ చేయమని చెప్పింది. లుక్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇది వచ్చింది. లుక్ ఇతికిం అని రాసి ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ప్రత్యయస్య లుక్ స్లు లుపహ, ఇది వచ్చిందన్నమాట. ప్రత్యయస్య లుక్ స్లు లుపహ. ఇదేం చెప్పింది? ప్రత్యయానికి ఆదర్శనం చేయడమే లుక్ అని పేరు. నువ్వు గస్ ప్రత్యయానికి లుక్ చేయమన్నావు. లుక్ అంటే చేయాలి, నేను దాన్ని కనిపించకుండా చేసి దాన్ని లుక్ అంటాము అని చెప్పింది. ప్రత్యయస్య ఆదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి, ప్రత్యయాన్ని కనిపించకుండా చేయడాన్ని లుక్ అంటామని చెప్పి అది కనిపించకుండా చేసింది. చేయండి, కనిపించకుండా చేస్తే ఏం మిగులుతుంది? చూడు, మిగిలిందా? ఉపగు అని మిగిలింది. ఏం మిగిలిందండి? ఉపగు అని మిగిలింది అన్నమాట. ఓకేనా? ఏం మిగిలింది? ఉపగు అని మిగిలిందా మనకి ఇక్కడ? చూడు, స్పష్టంగా కనిపిస్తుంది. ఉపగు అని మిగిలింది అంటే గస్ కనిపించకుండా చేసాను, కిందకి వచ్చేసరికి మనకు కనిపించలేదు, ఓన్లీ ఉపగు అని మిగిలింది. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి. హలంత్యం, ఇది అన్ ప్రత్యయంలో అంతిమ నకారానికి ఇద్దరిని పేరు పెట్టింది. ఓకేనా? రాసుకో, సూత్రం రాసుకుని. హలంత్యం, ఇది ఈ సూత్రం వచ్చేసి ప్రత్యయంలో ఉండే అంతిమ నకారానికి ఇద్దరిని పేరు పెట్టింది. ఇద్దరిని పేరు పెట్టే ఎవరు వస్తారు? పక్కన తస్య లోపహ, లోపహ వచ్చేసి దాన్ని లోపం చేసేసింది. ఓకే, లోపం అంటే ఏమిటి? ఆదర్శనం లోపహ, అది కూడా రాయండి, ఇక్కడ ఇవ్వలేదు, రాసుకోండి. లోపహ అంటే ఏమిటి అన్నప్పుడు ఆదర్శనం లోపహ అంటే కనిపించకుండా చేయడానికి లోపం అంటాము అని చెప్పి. కనిపించకుండా ఏం మిగులుతుంది? ఉపగు ఆ మిగులుతుంది. ఓకేనా? ఉపగు ఆ మిగులుతుంది అన్నమాట. ఉపగు ఆ కింద వచ్చింది, ఉపగు ఆ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. దీనికి ఎదురుగా రాయండి. పైన సూత్రం ఉంది కదా, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఉపగు ఆకి ఎదురుగా రాయండి, అది పైన ఇచ్చారు, మనకి కింద రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి, ఇది పూర్తిగా లేదు, రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. ఇది వచ్చి ఏం చేసిందండి? అంగ సంజ్ఞాన్ని పెట్టింది. ప్రత్యయస్య ప్రత్యయస్య అంటే ప్రత్యయం పక్కన ఉంటే ముందు దానికి అంగ సంజ్ఞ. ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞ భవతి అని చెప్పి ఈ సూత్రం అంగ సంజ్ఞాన్ని పేరు పెట్టింది. ఇక్కడ ప్రత్యయం ఉపగు గా, ఈ స్థితిలో ఆ అనే ప్రత్యయము పక్కన ఉంటే ముందు ఏంది? ఉపగు. ఉపగు అనే దానికి, ఉపగు అనే దానికి ఇక్కడ ఉపగు అనే దానికి ఏమొస్తుంది? అంగ సంజ్ఞాన్ని పేరు వస్తుంది. ఏమొస్తుందండి? అంగ సంజ్ఞాన్ని పేరు వస్తుంది. ఓకే, ఉపగు అనే దానికి అంగం అని పేరు వస్తుంది.
అస్తు. అంగం అని పేరు వస్తుంది. సరే, అంగం అని పేరు పెట్టుకుని ఎలా వచ్చింది రాసుకుని అంగస్య అంగస్య ఇదం అధికార సూత్రం. ఓకేనా, ఇది అధికార సూత్రం. అస్మిన్ అధికారంలో ఉంది, ఈ అధికారంలో ఉందంటే రాసుకుని కింద అంగస్యం పెట్టిన తర్వాత దాని కింద తద్దితే స్వచామాదేహి రాయండి. తద్దితే స్వచామాదే కనిపిస్తుందా చూడండి. తద్దితే స్వచామాదేహి, తద్దితే స్వచామాదేహి, తద్దితేషు అచామాదేహి. ఇప్పుడు వస్తుంది మనకు, చెప్తాను. ఇక్కడ మనకు ఈ ఉదాహరణ ఎందుకు పట్టుకొస్తున్నా అంటే ఇక్కడ మనకు ఆద్యంత వదే కస్మిన్ అనే సూత్రం ఎక్కడ వినియోగించబడింది అది చూస్తున్నామండి. దాని యొక్క ఉపయోగం చూపిస్తున్నాం. సరే, ఉపగు ఆ ప్రత్యయం పక్క ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు పెట్టింది ఎవరు? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనే సూత్రం వచ్చేసి ఉపగు అనే దానికి అంగం అని పేరు పెట్టింది. ఆ ప్రత్యయం పక్కనే ఉంది. ఇలాంటి స్థితిలో తద్దితే స్వచామాదేహి ఈ సూత్రం వచ్చిందండి. ఇదేమంటుంది? తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచ్చులలో ఉండే ఆది అచ్చుకు నేను అచ్చులో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేస్తాను. ఏమంటుంది? తద్దిత ప్రత్యయ పరతః అంటే తద్దిత ప్రత్యయం పరంగా ఉంటే ఇది ఉపగు అనే దానికి ఉపగు పక్కన ఉండే అన్ ప్రత్యయం వచ్చిందా అంటే అన్ ప్రత్యయం నుంచి ఆ వచ్చింది కదా. ఉపగు గస్ అన్ ఆ స్థితిలో తద్దితాహ అనే సూత్రం వచ్చేసి అన్న అనే దానికి తద్దితం పేరు పెట్టిందండి. ఏం పేరు పెట్టింది? తద్దితం పేరు పెట్టింది. కాబట్టి దాని స్థానంలో ఇప్పుడు ఆ వచ్చింది, నకారం వెళ్ళిపోయి, అంటే తద్దిత స్థానంలో వచ్చింది. ఇది కూడా తద్దిత కిందనే భావిస్తాం. ఇది కూడా తద్దిత ప్రత్యయమే. ఇదేమంటుంది? తద్దిత ప్రత్యయ పరతః. ఇక్కడ ఉపగు ఈ స్థితిలో చూస్తున్నాను. ఈ స్థితిలో ఈ సూత్రం వచ్చింది తద్దితే స్వచామాదేహి. ఇదేమంటుంది? తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అంటే ఆ ప్రత్యయం పక్కన ఉంటే అచామాదేహి ముందుండే అంగం శబ్దం కదా, అది అంగంలో ఉండే అంగానికి అచ్చులో ఆది అచ్చు ఉ పా గు ఇక 3 అచ్చులు ఉన్నాయి. ఈ అచ్చులలో ఆది అచ్చుకు వృద్ధి చేస్తాను అని చెప్పింది. తద్దితేసు అచాం ఆది, అచ్చులలో ఆది అచ్చుకు నేను వృద్ధి చేస్తాను. కానీ ఎప్పుడు? తద్దిత ప్రత్యయే పరతః. తద్దిత ప్రత్యయం ఇక్కడ ఆ పక్కన ఉంది కాబట్టి అచ్చుల్లో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేస్తా ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చి వృద్ధి చేస్తా ఉంటుంది. ఉపగులో ఉండే ఆది అచ్చుకు వృద్ధి చేస్తా ఉంటుంది. ఆది అచ్చు అంటే ఏమిటి? ఉ పా గు ఇక్కడ 3 అచ్చులు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి అచ్చు ఏంటి? ఉ, దానికి వృద్ధి చేస్తా ఉంటుంది. సరే, వృద్ధి చేస్తా. వృద్ధి అంటే ఏమిటి? ముందు మరి ఒక సందేహం కలిగింది, రాసుకోండి. వృద్ధి రాదైచ్ కింద దాని ఓన్లీ సూత్రము వృద్ధి రాదైచ్. ఇది వచ్చి చెప్పింది. వృద్ధి అంటే ఏం లేదు, ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలు, ఆ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఇక్కడ వృద్ధి వర్ణం వస్తుంది అని చెప్పి. కానీ మనకు వృద్ధి అంటే 3కి 3 చెప్పావు. మనకు ఉపగులో ఉండే ఆది వృద్ధి చేయమని చెప్పావు. ఆది మనకు కావాలి ఒకటి, ఏం పెట్టుకోవాలి? 3 దానికి నిర్ణయం చేయడం కోసము చెప్పడం కోసం రాసుకోండి. స్థానేం తరతమః. ఏవి వృద్ధి అక్షర వృద్ధి వర్ణాలు అన్నారు? ఆ ఈ ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఆ దీర్ఘం ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఆ సూత్రం వచ్చి వృద్ధి చేసుకో అని చెప్పింది. అచ్చులు ఆది అచ్చు ఉపగులో ఉండే ఊకి వృద్ధి చేసుకుంటే ఆ ఉకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. అంటే వృద్ధి చేసుకుంటే వృద్ధి 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. అందుకే 3 వచ్చాయి, ఊ స్థానంలో 3 వచ్చాయి. దాంట్లో ఏం చేసుకోవాలి? ఒకటి కావాలి మనకు. దానికి నిర్ణయం ఏ ఒక్క అక్షరం తీసుకోవాలి, దానికి నిర్ణయం చేసేది ఎవరు? ఇది స్థానేంతరతమః. ఇది వచ్చి చెప్పింది స్థానేంతరతమః. ఇది ఏమంటుందంటే ఆ ఉకార స్థానంలో ఏదైతే అత్యంత దగ్గర సంబంధం ఉందో ఆ అక్షరాన్ని పెట్టుకో. 3 వర్ణాలలో ఏ వర్ణం అయితే అత్యంత దగ్గరగా ఉందో ఆ వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకో అని చెప్పింది. మనం చెప్పాను శిక్షా సూత్రాలు. ఇప్పుడు ఉకారానికి స్థానం ఏంటి అంటే ఉకారాన్ని ఎలా ఉచ్చరిస్తాము? ఉపు పద్మానియా ఓష్ట్యాహ. ఉకారాన్ని ఉచ్చరించే స్థానం అంటే ఓష్టం, అంటే పెదవుల సహాయంతో ఉచ్చరిస్తాం. కానీ గమనించ ఊ అంటే పెదవుల సహాయం చేసి ఊను ఉచ్చరించలేము. కాబట్టి ఇది ఓష్ట స్థానము. కాబట్టి ఆ 3 వర్ణాల్లో వృద్ధి వర్ణాలు 3 వచ్చాయి కదా, ఆ 3 వర్ణాల్లో వృద్ధి స్థానం ఏదైతే ఉందో అంటే వృద్ధి సమానం కలిసేది, ఓష్టం సమానం కలిసేటువంటి వర్ణం ఏదైతే ఉందో అది పెట్టుకో అని చెప్పింది.
అంటే ఓష్టవర్ణ స్థానంలో ఓష్టవర్ణం పెట్టుకో, 3 వర్ణాల నుంచి ఓష్టవర్ణం ఏదానికైతే ఉందో అది పెట్టుకో అని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఉకార స్థానానికి ఓష్టవర్ణం ఉండే స్థానం ఏంటి, వర్ణం ఏంటి చూద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి. మొట్టమొదటి ఆ, ఐ, ఔలో మొట్టమొదటి అక్షరం ఆ. దీనికి స్థానం ఏంటి, కంఠస్థానం. ఏ స్థానం, అకుహ విసర్జనీయా కంఠ్యా. అకారాన్ని ఉచ్చరించాలి అంటే కంఠస్థానం కావాలి. అదేమో ఓష్ట స్థానం, ఉకార స్థానంలో కావాలి. ఉకార స్థానం ఓష్ట స్థానం. ఓష్ట స్థానం వర్ణం ఏదైతే ఉందో అది తెచ్చుకోవాలి. ఇది కంఠస్థానం, ఇది కలవదు. రెండోది ఏంటి, ఆ కంఠస్థానం కానీ పూర్తిగా విపరీతంగా ఉంది. ఓష్ట స్థానం అయితే తెలుసుకో, కొంచెం సాదృశ్యంగా ఉంటే పెట్టుకునేవాళ్ళం. ఇది పూర్తిగా కంఠస్థానం, ఇది అందుకే ఇది కలవదు. రెండవ అక్షరం ఐ. ఇదే దీనికి యొక్క స్థానం ఏంటి, ఇది ఎలా ఉచ్చరిస్తాము, ఏ దైతో కంఠ తాళవ్యౌ. ఈ ఐకారాన్ని ఉచ్చరించాలి అంటే కంఠ సహాయం కావాలి, తాళు సహాయం కానీ. ఇక్కడ ఓష్ట స్థానం వచ్చింది, దీంట్లో ఓష్టం ఎక్కడ రాలేదు. కంఠం ఉంది, తాళు ఉంది, కానీ ఓష్టం కలవలేదు. కాబట్టి మనకు ఓష్టం ఏదైతే ఉందో అదే కావాలి. కాబట్టి ఆ కలవలేదు, ఐ కూడా కలవలేదు. ఇంకా ఒక అక్షరం ఉంది, అవు ఉంది. అవు ఏంటి, అవును ఎలా ఉచ్చరిస్తాం, ఓ దౌతో కంఠ్యోష్ట్యౌ. కంఠ్యోష్ట్యౌ. ఇక్కడ కంఠం ఉంది, కంఠంతో పాటు ఓష్టం కూడా ఉంది. ఉపు పద్మానీయ సారీ ఏ ఓదౌతౌ కంఠ్యోష్ట్యౌ. ఇక్కడ ఔకారాన్ని ఉచ్చరించాలి అంటే అక్కడ కంఠంతో పాటు ఓష్టం కూడా కావాలి. కొంచెం కంఠ సహాయం ఉంటుంది, ఇంకా ఓష్ట సహాయం ఉంటుంది, పెదవుల సహాయం కూడా ఉంటుంది. కనీసం కొంచెం కంఠంతో పాటు ఓష్టం కలిసింది కదా, అంటే కొంచెం అంటే సాదృశ్యం కలిసింది, సమానత కలిసింది. ఉకారం కూడా ఓష్ట స్థానమే, ఔకారం కూడా ఓష్ట స్థానమే. కావాల్సిన అవును ఉచ్చరించాలంటే పెదవులు కూడా కదులుతాయి, అంటే ఓష్టం కలిసింది కదా. కాబట్టి అదే వర్ణం తీసుకుపోయి పెడతాం. ఊ స్థానంలో ఏం పెడతాం, వృద్ధి వర్ణం అవు తీసుకొచ్చి పెడతాం. అందుకే వృద్ధి చేస్తే ఆ సూత్రం ప్రకారంగా ఔపగు అయిపోయింది. ఏమైపోయింది, ఔపగు అని వచ్చేసింది. ఔపగు. ఓకే, చేయండి కింద రాయండి. ఔపగు స్థానం తర్వాత రాసిన తర్వాత అది వచ్చేసి స్థానంలో ఏదైతే అత్యంత సాదృశ్యంగా ఉందో అది పెట్టుకోని చెప్పింది. అత్యంత సాదృశ్యంగా ఉండేది 3 వర్ణాల్లోంచి ఔకారమే కొంచెం సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఓష్టమే, అది కూడా ఓష్టమే, రెండు ఒకే స్థానంతో ఉచ్చరించబడతాయి. కాబట్టి కొంచెం ఓష్టం కలిసింది కాబట్టి ఔకారం పెట్టుకున్నాం. అందుకే దాని కింద ఔ పగు ఆ. ఔ పగు ఆ కింద వచ్చిందా మనకు, ఔ పగు ఆ అని వచ్చిందండి. ఓకే చూడండి, ఔ పగు ఆ అని వచ్చింది, కనిపిస్తుందా, ఔ పగు ఆ. ఔ పగు ఆ. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి, యచిభం. ఏంటండి, యచిభం. యచిభం. యచిభం ఇదేమంటుంది, ఇదేమంటుందంటే రాసుకోండి. ఇదేమంటుందంటే దానికి ఎదురుగా యచిభం. ఇది వచ్చి ఏం చెప్పింది, ఒకవేళ యకారం ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ, అత్సు ఆదిలో ఉన్నటువంటి ప్రత్యయం కానీ, స్వాది అంటే సు ఆది ఉన్నాయి కదా, సు అవుట్ అమ్మ అవుట్, ఇందులో నుంచి ప్రత్యయాలు కానీ పక్కన ఉంటే యచి భం. భం అంటే ముందున్న దానికి భా సంధ్య అని పేరు వస్తుంది. ఇంతకుముందు చెప్పాం యస్మాత్ ప్రత్యయ విధి స్తదాది ప్రత్యయం అని చెప్పింది. ప్రత్యయం పక్కన ఉంటే ముందున్న దానికి అంగం అని పేరు చెప్పింది. ఇదేముంటుంది, ఒకవేళ యకారం ఆదిలో కలిగినటువంటి ప్రత్యయం కానీ, అకారం అంటే అచ్చు ఆదిలో కలిగినటువంటి ప్రత్యయం కానీ, లేదా స్వాది సు ఆది ప్రత్యయం కానీ పక్కన ఉంటే ముందున్న దానికి భా అని పేరు వస్తుంది. భా అని పేరు పెడతాను అని చెప్పింది. ఏమిటి, భా అని ఒక పేరు నామకరణం చేసింది. ఏం పేరు, యకారాది అజాది స్వాది ప్రత్యయం పక్కన 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ మనకు యకారం ఆదిలో ఉందా, లేదు. సు ఆది ప్రత్యయాలు ఉన్నాయా, అవి లేవు. ఏముంది, అజాది ప్రత్యయం ఉందా, అచ్చు ఆదిలో ఉన్నట్టు ప్రత్యయం కదా, ఆ ఉంది కదా, అంటే అచ్చు కదా, అచ్చు ప్రత్యయమే. కాబట్టి అచ్చు ప్రత్యయం ఆదిలో ఉంది కాబట్టి అలాంటి అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ముందు ఉపగు అనే దానికి భా అని పేరు పెట్టింది సూత్రం. ఓకేనా, భా అని పేరు పెట్టింది. ఓకే, యచిభం. ఇది భా అని పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది, కింద రాసుకోండి, దాని పక్కన రాసుకోండి. ఇంకో సూత్రం భస్య. భస్య ఇది వచ్చేసింది, ఇదం అధికార సూత్రం. ఇదేంటి, అధికార. భా అని పేరు పెట్టుకుంటే భా అధికారం వెళ్ళి సూత్రం తెచ్చుకోవాలి. అందుకే భస్య ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారి అంటే ఈ భా సంధ్య యొక్క అధికారంలో ఏముందంట, భస్య రాసిన తర్వాత కింద రాండి, ఓర్ గుణ కింద రాసుకోండి. ఓర్ గుణ కనిపిస్తుందా, ఓర్ గుణ. ఓర్ గుణ
ఓర్ గుణ. ఇదేమంటుంది, ఇదేమంటుందంటే ఓర్ గుణ ఉవర్ణాంతస్య అంగస్య భస్య. ఏమంట, ఉవర్ణాంతం అంతిమంలో ఉండాలంట, అది అంగమై ఉండాలంట, అది భాసంజ అని పేరు పెట్టబడి ఉండాలంట. ఇన్ని 3 కండిషన్లు ఉంటే అప్పుడు దానికి గుణం చేస్తాను అని చెప్పింది. మొట్టమొదటిగా అనేది ఓర్ గుణ ఏమంటుంది, ఈ సూత్రము ఉవర్ణాంతస్య, ఉవర్ణాంతం ఉందా, ఔపగులో ఉవర్ణాంతం ఉంది. ఔపగు అనే దాంట్లో గూకి అంతిమక్షరం ఏంటి, ఉపగులో ఉకారం అంతిమం ఉంది. అది ఉకారవంతం ఎలా ఉండాలంట, అది అంగమై ఉండాలంట. అంగం కూడా ఉంది కదా, ఎందుకంటే ఆ ప్రత్యయం పక్కన ముందు అంగం కూడా, ఉవర్ణాంత అంగం ఉంది, అంగం ఉంది, అది ఉవర్ణాంతం కూడా ఉంది. ఇంకేముంది, భస్య, అది భాసంజం పేరు పెట్టబడి ఉండాలంట. పెట్టుకున్నాం కదా, హెచ్చిభావం వచ్చి భాసంజం పెట్టింది. అది ఉవర్ణాంతస్య అంగస్య భస్య గుణ భవతి, గుణం చేస్తా, అలా ఉంటే దానికి గుణం చేస్తాను అని చెప్పి. అంటే గుణం ఎవరికి, ఉవర్ణాంత అంగానికి. ఔపగులో ఉండే ఉవర్ణాంతం అంటే ఉకారం అంతిమంలో కలిగినటువంటి ఉకారానికి గుణం చేస్తా అంటుంది. గుణం చేస్తా అంటే సూత్రం వచ్చి, గుణం అంటే ఏమిటి, అక్కడ వృద్ధి చేస్తా అంటే వృద్ధి అంటే ఏమిటి అన్నప్పుడు వృద్ధి రాదే సూత్రం వచ్చి చెప్పింది, ఆ ఐ ఔ. ఇక్కడ ఇది ఓర్ గుణ వచ్చేసి ఉవర్ణాంతమైన అంగానికి భాసంజ, ఉవర్ణాంతస్య అంగస్య భస్య, ఉవర్ణాంతమైనటువంటి భాసంజ కలిగినటువంటి అంగానికి నేను గుణం చేస్తాను, గుణం చేస్తాను. గుణం చేసుకో, ఔపగులో ఉండే ఉకారం అంతిమంలో ఉంది కాబట్టి గుణం చేసుకో. కానీ ఉకారం గుణం ఏం చేస్తావు, గుణం అంటే ఏమిటి అంటే అదేం గుణ, ఈ సూత్రం వచ్చేసింది. గుణం అంటే ఏమిటి అడిగింది చెప్పడానికి కోసం ఇది వచ్చింది. అంటే ఏముంటుంది, గుణం అంటే ఏం లేదు, ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలను గుణం అంటాము, ఈ 3 వర్ణాలను ఏమంటాము, గుణం అంటాము అని చెప్పి ఇది చెప్పిందన్నమాట. అంటే ఇది ఔపగులో ఉండే ఉకారానికి గుణం చేసుకోండి. ఈ 3 వర్ణాలు వచ్చాయి. ఇక్కడ ఊ అంటే ఓష్ట స్థానం, ఈ ఓష్ట స్థానంలో ఇక్కడ వృద్ధి గుణం చేస్తాం. గుణంలో ఆ ఏ ఓ 3 వర్ణాలు వచ్చాయి. గుణం అంటే ఏమిటి, అదేం గుణ, ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు గుణం అని పేరు. ఆ ఏ ఓ ఈ 3 వర్ణాలు వచ్చాయి. ఎక్కడ వచ్చాయి, ఔపగులో ఉండే ఉకార స్థానంలో 3 వర్ణాలు వచ్చాయి. గుణం అనగానే ఈ 3 పరిగెత్తుకుంటూ వచ్చాయి. అందులో మనకు ఒకటి కావాలి. ఏం కావాలి, అప్పుడు దాని నిర్ణయం కోసం మళ్ళీ స్థానేంతరతమ, ఇది పరిభాష సూత్రం అని నిర్ణయం చేసి సూత్రం అన్నమాట. బై ఇక్కడ 3 ఉండేది ఒక స్థానము, ఉకార స్థానం. ఆ ఉకారానికి స్థానం ఏదైతే ఉందో, ఆ ఉకారం ఎలా అయితే ఉచ్చరించబడుతుందో దానికి సమానంగా ఉండే వర్ణం ఏదైతే ఉందో అది తెచ్చిపెట్టుకో అని చెప్పింది. సో ఉకార స్థానంలో 3 క్రమంగా చూసుకుంటే ఆ కంఠస్థానం కలవదు, ఇది ఎందుకంటే ఊ అనే ఓష్ట స్థానం కాబట్టి ఇది భిన్నంగా ఉంది, అందుకే అది కలవదు. నెక్స్ట్ ఆ ఏ అనేది ఏదైతే కంఠ తాళం, ఇది కూడా కంఠము తాళము కాబట్టి కంఠస్థానము తాళు స్థానం, ఇది కూడా కలవదు. మిగిలింది ఓ, ఇది ఓ ఉచ్చరించాలంటే మనకు ఓష్టం కావాలి ఖచ్చితంగా. ఓ చూడ గమనించని అంటే పెదవులు కదులుతాయి కాబట్టి ఇది ఓష్ట స్థానం, అది కూడా ఓష్ట స్థానమే. 2 ఓష్టం కలిసాయి కాబట్టి ఉకార స్థానంలో ఓనే వస్తుంది. అందుకే ఔపగులో ఉండే ఉకారాంతానికి గుణం చేస్తే ఏమైపోయింది, ఔపగో అయిపోయింది. ఏమైపోయింది, ఔపగో ఆ వచ్చింది అన్నమాట. గుణం చేస్తే ఏమైపోయి కింద రాసింది చూడండి, ఔపగో ఆ. అట్లా ఏ పని చేసామో ఆ పని చేసిన తర్వాత కింద చూపించాలన్న, ఆ పని రాసిన తర్వాత కింద చూపించాలి. మనము ఔపగో అని పని రాసి కింద రాయకూడదు. మనకు అదేం గుణ చెప్పింది, అదే గుణ తర్వాత దానికి ఏం తెచ్చుకోవాలి, స్థానాంతరతమ వచ్చి చెప్పింది. ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు కింద రాయాలి. ఏమొచ్చింది, ఔపగో అయిపోయింది. ఔపగు అనేది గు అనేది గోగా మారిపోయింది, ఔపగో అయిపోయింది. పక్కన ఆ ఎలా ఉందో అలాగే ఉంది. ఓకేనా, ఆ ఎలాగ ఉందో అలాగే ఉంది. ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఇక్కడ సంధి ప్రాప్తమైంది. ఏమైంది, ఔపగో ప్లస్ ఆ ప్రత్యయం ఉంది కదా, పక్కన ఓ వచ్చింది. ఓ ఉంది ఏ చోయ వాయావహ ఈ సూత్రం వచ్చిందన్నమాట. ఏ చోయ వాయావహ వచ్చేమంటుంది, ఒకవేళ ఒకారం ఉంటేనా పదానికి, ఔపగో అని ఒక పదం కదా, అని ప్రత్యయం. ఔపగో అనే పదానికి అంత్యంలో ఒకారం ఉంటే, దానికి పక్కన అకారం ఉంటే, ముందు పదానికి అంత్యం ఒకారం ఉండాలి, దాని పక్కన అకారం ఉండాలి. ఔపగోలో ఒకారం ఉంది, దాని పక్కన అచ్చు ఉండాలి, అచ్చు కూడా ఉంది. అప్పుడు క్రమంగా ఓకార స్థానంలో అవు వస్తుంది. ఎకారం ఉంటే ఐ వచ్చేది, ఒకారం ఉంటే అవు వస్తుంది. ఔకారం ఉంటే ఆ వచ్చేది, ఐకారం ఉంటే ఆయ్ వచ్చేది. ఇక్కడ ఏముంది, ఓ ఉంది, ఓ స్థానంలో అవు వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది, ఔపగోలో ఉండే ఒకార స్థానంలో
ఓన్లీ ఓకార స్థానంలో మాత్రమే అండి. ఔపగో గకారం నుండి ఓకార స్థానంలో అవు వచ్చింది. ఆ వా వకార అనంతం. ఏ చోయ వాయావహ అనే సూత్రేణ ఓకారస్య స్థానే ఔ ఆదేశ భవతి. ఔ అనేది ఆదేశంగా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఔపగ్ ఔపగ్ ప్లస్ అవు ప్లస్ ఆ ప్రత్యయం ఉంది అది. ఇప్పుడు అవు అనేది ఔపగ్ గకార హలంతం అయిపోయింది. ఎందుకంటే ఒకార స్థానంలో మాత్రం అవు వచ్చింది. గకార హలంతం అయిపోయింది. పక్కన అవు వచ్చింది. పక్కన ఆ ఉంది. ఇప్పుడు అవులో ఉండే ఆ అనేది గాల కలిసిపోతుంది. ఔపగ్గా అయిపోయింది. పక్కన వా హలంతం ఉంది. వకార హలంతానికి అన్ ప్రత్యయం యొక్క ఆ దాంతో కలుస్తుంది. అప్పుడు వాళ్ళ కలిస్తే ఔపగవ అనే రూపం వచ్చేసింది. ఓకేనా? ఔపగవ. ఇక్కడ యథాసంఖ్యం అనుదేశ సమానం. ఇప్పుడు ఇవి క్రమంగా చేసుకోవాలి. ఏ చోయ వాయావహ. ఏ యచ్ అంటే యచ్ ప్రత్యాహారం. ఏ ఓంగ్ ఐ ఔట్స్. ఏ ఓంగ్ ఐ ఔట్స్. ఇక్కడ క్రమంగా ఏ ఓ ఐ ఔట్స్ ఏ విధంగా ఉన్నాయో ఏ చోయ వాయావహ అనే సూత్రంలో కూడా ఐ ఔ ఐ ఔ అదే క్రమంలో ఇచ్చామట. అదే క్రమంగా ఏ ఉంటే ఐ వస్తుంది, ఓ ఉంటే ఔ వస్తుంది. ఏ ఓంగ్ ఐ ఔట్స్. సూత్ర ప్రత్యాహార సూత్రాలు చెప్పుకున్నాం కదా. ఏ ఓంగ్ ఐ ఔట్స్. ఇక్కడ ఏ ఉంటే ఐ వస్తుంది, ఓ ఉంటే ఔ వస్తుంది. ఇక్కడ ఓ కాబట్టి ఔ వచ్చింది అన్నమాట. అవి ఎలా చెప్పారు? ఎలా క్రమంగా ఎందుకు తీసుకోవాలంటే ఈ సూత్రం చెప్పి యథాసంఖ్యం అనుదేశ సమానం. ఇక్కడ హెచ్ లో ఏ ఓ ఐ ఔ అనేది 4 వర్ణాలు క్రమంగా ఉన్నాయి. దానికి 4 వర్ణాలు క్రమంగా మనం కూడా ఐ అవ్వు ఆయ్ ఆవ్ సూత్రంలో క్రమంగా ఇచ్చాను. వీటికి క్రమంగా పెట్టుకో. ఏ స్థానంలో ఐ పెట్టుకో, ఓ స్థానంలో ఔ పెట్టుకో, ఐ స్థానంలో ఆయ్ పెట్టుకో, ఔ స్థానంలో ఆవు పెట్టుకో. క్రమంగా ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ ఓ ఉంది కాబట్టి రెండో క్రమంలో రెండో కన్నా అవు వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఔపగవ్వు ఔపగవ్వు ప్లస్ ఆ. ఒక స్థానం అవు చేస్తే మనం కలిపితే ఔపగవ్వు అయిపోయింది. ప్రత్యయం యొక్క ఆకారం పక్కన అలాగే విడిదీసి చూపించాం. అది కూడా కలిపితే వకార హలంతం కాబట్టి కలిపితే ఔపగవ అయిపోయింది. అయిపోయిందండి ఔపగవ. కింద చూడండి వకార హలంతం పక్కన ఆ ప్రత్యయం అలా ఉంది. కలిపితే ఔపగవ అనే రూపం వచ్చింది అన్నమాట. ఓకేనా? ఔపగవ. ఇప్పుడు ఇంతవరకు రూపం ఎలా తయారు చెప్పామట. కానీ మనం ఆద్యంత వదే కస్మిన్ సూత్రం ఎక్కడ ఉపయోగించబడింది? అది ముఖ్యమైన అంశం. ఇక్కడ ఒకసారి గమనించండి. పరిశిష్టంలోకి వచ్చేయండి. ఇప్పుడు ఏంటి పరిశిష్టం చూసుకోండి. పరిశిష్టం చూసుకోండి. ఔపగవ రూపం తయారైంది మనకు. ఓకేనా? ఔపగవ తయారైంది. ఇక్కడ ఒకసారి మీరు పైకి వచ్చేసేయండి. పరిశిష్టంలోకి వచ్చేసేయండి. పరిశిష్టంలో ఉంది చూడండి, కనిపిస్తుందా? పరిశిష్టంలోకి వచ్చింది. ఇక్కడ 592 పేజీ. 92 పేజీ. 592 పేజీ చూడండి. ఇక్కడ పరిశిష్టం చూడండి 592. ఇది మొట్టమొదటి ఆద్యంత వదే కస్మిన్ రూపసిద్ధి ఏదైతే ఇచ్చాడో అది గమనించండి. అస్తు. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు మన ముందు ఏం వచ్చింది? ఉపగు అన్ వచ్చిందా? ఉపగు అన్. ఇక్కడ చూడండి మన పరిశిష్టం చూసింది. ఇక్కడ ఔపగ రూపసిద్ధి చూడండి. ఉపగు అన్. మన ఔపగ సిద్ధి తయారు మొత్తం చూపించాను. అక్కడ ఉపగు అన్ అంటే ఈ స్థితిలో ఒకసారి గమనిద్దాం. ఈ స్థితిలో ఒకసారి గమనిద్దాం. ఉపగు అన్ వచ్చిందండి మనకు. ఈ స్థితిలో ఉపగు అన్ అంటే అంత ప్రక్రియ ప్రాసెస్ మొత్తం చేసుకుని వచ్చాం. కానీ ఉపగు అన్ ఈ స్థితిలో మనం నిలబడి ఈ ఆద్యంత వదేకస్మిన్ ఎక్కడ వినియోగించమని చూస్తున్నాం అంట. ఔపగ సిద్ధి తయారైంది కదా, మనం తయారైనటువంటి డైరెక్ట్ రూపసిద్ధి ఇక్కడ చూసుకుందాం. ఉపగు ప్లస్ అన్. ఇక్కడ మనం ఊకి తద్దితే స్వచామాదేహితుడు గుణం వృద్ధి చేయలేదు, గూకి కూడా గుణము చేయలేదు, అన్ని ప్రత్యయాన్ని కూడా అనుబంధ లోపం అలాగే ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్థితిలో ఉపగు అనేది ప్రాతిపదికము, అన్ అనేది ప్రత్యయము. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎదురుగా ఈ సిద్ధిలో దీనికి ఎదురుగా ఒకసారి గమనించండి. ఇప్పుడు రాసుకోవద్దు. ఆద్యుదాత్తశ్చ సూత్రం కనిపిస్తుందా? ఆద్యుదాత్తశ్చ ఇక్కడ ఉందా? ఆద్యుదాత్తశ్చ. ఓకేనా? ఇదేమంటుంది? ఆది ఉదాత్త అంటే ప్రత్యయం ఏదైతే ప్రత్యయం ఉందో దానికి ఆది ఉదాత్తం అవుతుంది. ఆది ఉదాత్తశ్చ ప్రత్యయస్య ఆది ఉదాత్తో భవతి. ఏంటండి? ప్రత్యయస్య ఆది ఉదాత్తో భవతి. ఉదాత్తం అంటే ఏమిటండి? ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అని చెప్పి పేరు వింటాం. ఉదాత్తం అంటే ఉచ్చస్వరంతో పలికదాన్ని ఉదాత్తం అంటాము.
అనుదాత్తం అంటే కింది స్వరంతో పలికిన అనుదాత్తం అంటాము. స్వరితం అంటే సమానంగా కొంచెం ఉదాత్తముతోటి కొంచెం అనుదాత్తం అంటే కొంచెం గట్టిగా కొంచెం స్లోగా చిన్నగా రెండింటికి సమన్వయం చేసుకుంటూ మధ్యలో పలికేదాన్ని స్వరితం అంటాము. ఓకేనా? కాబట్టి అను ప్రత్యయం అనేది దాంట్లో ఆది ఉదాత్తశ్చ ప్రత్యయం ఏదైతే ఉందో అది ఆది ఉదాత్తం అవుతుంది. ఇక్కడ అన్ను ఉంది కదా, మనకు ఏముంది? అన్ను ఉంది కదండి. అన్నులో మొట్టమొదటి అక్షరం ఏంటి? అన్నులో మొట్టమొదటి అక్షరము ఏంటి? ఆ ప్రత్యయానికి ఆది వర్ణము ఉదాత్తం అవుతుంట. ఉదాత్తం అంటే ఏమిటి? ఉదాత్తానికి చిహ్నాలు ఏమి ఉండవండి. మనం అటువంటిప్పుడు ఏం చేస్తామంటే ఉదాత్తానికి చిహ్నం ఇట్లా క్రాస్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటామండి? క్రాస్ చిహ్నం పెట్టుకున్నాం. ఒకవేళ అనుదాత్తం ఉందనుకోండి, దానికి అప్పుడు ఏం చేస్తాము? అడ్డగితగిస్తాం. ఇట్లా అడ్డగితగిస్తాం అంటే ఇక్కడ ఊ ఉంది కదా, ఊకానికి ఇచ్చి అడ్డగితగిస్తాం. అలాగా అది అనుదాత్తం అయిపోతుంది. ఒకవేళ నిలువుగితగిస్తాం అనుకోండి, ఇట్లా అది స్వరితం అయిపోతుంది. ఏమి లేదనుకోండి, ఇట్లా అది క్రాస్ పెట్టుకుంటాం అంట. దీన్ని ఉదాత్త చిహ్నంగా గుర్తిస్తాం. అంటే ఉదాత్తానికి ఏ చిహ్నం లేదు, దానికి క్రాస్ ఎట్లా పెట్టుకుంటామో ఒకవేళ అనుదాత్తం ఉందనుకో దానికి అడ్డగీత గీస్తాం. ఇలాగా అంటే ఏ వర్ణం అయితే ఉందో అచ్చుకు కింద రాస్తాం. ఇప్పుడు ఉపగు కింద అడ్డగీత గీశాను. స్వరితం అనుకో నిలువుగీత పెడతాం. ఓకేనా? ఇప్పుడు ఇదేమంటుందంటే ఆద్యుదాత్తశ్చ ఉపగు అన్ను ఉంది కదా, ఇక్కడ అన్ను ప్రత్యయంలో ఆది అక్షరానికి ఉదాత్తం చేస్తాను అంటుంది. ఉదాత్తం అంటే దీనికి చిహ్నమే ఉండదు, క్రాస్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటామండి? క్రాస్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇక్కడ క్రాస్ అక్షరం పెట్టుకున్నాం. ఇది ఉదాత్తం అంటే అన్నులో ఆ అనేది ఉదాత్తంగా వచ్చింది. అన్నులో ఆదేం వచ్చింది? ఉదాత్తంగా వచ్చిందన్నమాట. ఓకేనా? అన్నులో ఆ ఇది ఉదాత్తం అయిపోయిందన్నమాట. ఓకే, సరే. ఉదాత్తం అంటే ఏమిటి? ఇసుతో చెప్పింది. ఆద్యుదాత్తశ్చ ఇదేమంటుంది? ప్రత్యయానికి ఆది అక్షరం ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. సరే, ఉదాత్తం అవుతుంది. కానీ ఉదాత్తం అంటే ఏమిటి? అప్పుడు సూత్రం వచ్చింది. ఉచ్చై ఉదాత్త కనిపిస్తుందా పరిశిష్టంలో? ఉచ్చై ఉదాత్త, ఇదే ఉచ్చస్వరంగా పలికేదాన్ని ఉదాత్తం అంటాము. ఉచ్చస్వరంతో పలికేదాన్ని ఉదాత్తం అంటా అని చెప్పింది. అంతే, ఉచ్చేదుదాత్త. ఓకేనా? సరే, ఇది చెప్పిన తర్వాత ఉదాత్తం అంటే చెప్పిందామంట. ఉదాత్తం అంటే ఏమిటి? ఉచ్చస్వరంతో అంటే గట్టిగా పలికే అక్షరాన్ని ఉదాత్తం అంటాము. ఓకే, ఇది సరే. దానికంటే ముందు ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం ఏం చెప్పింది? ప్రత్యయస్య ఆది ఉదాత్తో భవతి అని చెప్పాం. ప్రత్యయస్య ఆది ఉదాత్తో భవతి. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అనేది కేవలం అచ్చులకు మాత్రమే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, వ్యంజనాలకు రావు. ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అనేది సంజయ్ ఎవరికి పేరు అంటే అచ్చులకు మాత్రమే. ఇక్కడ ప్రత్యేక ఆది ఏంటి? అందులో ఆ అనేది ఉదాత్తం అన్నమాట. ఎందుకంటే స్వరం కాబట్టి ఉదాత్తం అయిపోయింది. కానీ ఆది ఉదాత్తం అంటున్నాం. ఇక్కడ ఆది అంటున్నావు కదా, ఇక్కడ ఒకటే అక్షరం ఉంది. అందులో ఆది అక్షరం అంటున్నప్పుడు అన్ని ప్రత్యయానికి అనుబంధ లోపం చేశాం అనుకోండి, ఇక్కడ ఆ మిగులుతుందండి. ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. ఆ ఒకటే మిగిలిన ఆది అంటున్నప్పుడు కనీసం 2, 3 ఉన్నాయనుకోండి, అప్పుడు ఆది అని చెప్పొచ్చు. కనీసంలో ఇప్పుడు ఆది అంటున్నామంటే ఖచ్చితంగా 2, 3 ఉన్నప్పుడు ఇది ఆది అంటాం. ఇది మధ్యలో ఉంది అంటే ఇది అంతిమంలో ఉందని చెప్పొచ్చు. ఉండేది ఒకటే అయింది కదా ఇక్కడ. ఆది ఎందుకు అంటున్నాం? డైరెక్ట్ గా ప్రత్యయస్య అకారస్య ఉదాత్తో భవతి అని చెప్పొచ్చు కదా. ప్రత్యయస్య ఆది ఉదాత్తో భవతి. ఆది శబ్దం చెప్పావు సూత్రంలో. ఆది ఎందుకు చెప్పావు ఇక్కడ? ఆద్యుదాత్తశ్యలో ఆది పదం ఎందుకు వచ్చింది? ఆది ఉదాత్తో ఎందుకు చెప్పావు? ఇక్కడ ఒకటే ఉంది కదా, ఒకటే ఉన్నప్పుడు ఆది చెప్పాల్సిన అవసరం లేదు కదా. 2, 3 ఉన్నాయంటే అప్పుడు మన సందేహం వస్తుంది, ఎవరికి చేసుకోవాలి ఉదాత్తం అని. ఆది అన్నప్పుడు ఒకటే ఉంది, దానికి అవుతుంది. అప్పుడు ఈ సూత్రం వస్తుంది. ఆద్యంత వదే కస్మిన్. ఆద్యంత వదే కస్మిన్. ఇక్కడ ఆది అనేది లేదు. ఇక్కడ ఆది లేనప్పుడు దానికి ఉదాత్తం ఎలా పెట్టుకోవాలి నేను అంటే ఈ సూత్రం చెప్పింది. ఆద్యంత వదే కస్మిన్. ఆద్యంత వదే కస్మిన్ ఇదేమిటి చూడ. ఆద్యుదాత్త చూడండి ఏమంటుంది? యస్య ప్రత్యయ సంజ్ఞా విహిత స ప్రత్యయ ఆద్యుదాత్తోపి భవతి. ఆది ఉదాత్తో భవతి. ఇక్కడ చూడండి, మనకు కర్తవ్యం పరిశిష్టం చూడండి. పరిశిష్టం చూసుకోండి. కర్తవ్యం, తైత్తీరియం ఉందా? కనిపిస్తుందా? కర్తవ్యంలో కా కింద అడ్డగీత ఉందా? అది అనుదాత్తం అని అర్థం. దాని పక్కన తా ఉందా? అక్కడ ఏం చిహ్నం లేదు. ఏమి చిహ్నం లేకుంటే ఉదాత్తాన్ని గుర్తించండి. ఇప్పుడు మనకు స్వర ప్రకారం బాగా నడుస్తుందండి, అది గమనించండి. అన్ని స్వరాలు ఉదాత్త అనుదాత్త స్వరాలు ఏముంటాయి అవి చూస్తాం. ఇప్పుడు
ఇక్కడ కర్తవ్యం కనిపిస్తుంది ఎగ్జాంపుల్ ఉదాహరణలో ఆద్యుదాత్తకి సూత్రంకి ఉదాహరణ కింద కర్తవ్యం తైత్తీరియం ఉంది. ఇదేమంటుంది కర్తవ్యంలో కా కింద అడ్డగీత ఉంది, దాన్ని అనుదాత్తం అంటాము. మళ్ళీ తా ఉంది, తా కింద ఏమి లేదు, తా కింద ఏమి లేదు, తా కింద ఏమి లేదు, ఓకేనా, అందుకే అది ఉదాత్తం. మళ్ళా అదేవిధంగా యా ఉంది, యా పైన నిలువుగీత వస్తుంది, అడ్డగీత కాదు నిలువుగీత, అది స్వరితం అనమాట. ఏంటి నిలువుగీత ఉంటే అది స్వరితం అంటాం, ఓకేనా, నిలువుగీత ఉంటే దాన్ని స్వరితం అంటాం, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా తైత్తిరీయంలో తై పైన ఆ అడ్డగీత ఉంది, అందుకే అనుదాత్తము. తీ కింద కూడా అడ్డగీత ఉంది, అందుకే అనుదాత్తము. రీ ఉంది, రీ కింద ఏం లేదు, ఏం లేకుండా దాన్ని ఏమనుకోవాలి, ఉదాత్తం అని అనుకోవాలి. ఏం లేకుంటే దాన్ని ఏమంటాము, ఉదాత్తం అంటే ఉచ్చస్వరంగా పలుకుతుందని. తైత్తీరియం, తైత్తిరీయం, అది స్వరపాఠం బాగా తెలిసిన పండితులు బాగా తెలిసిన. ఉదాత్తం అంటే కొంచెం గట్టిగా పలుకుతుంటారు, వాళ్ళకు ఈ సూక్ష్మ భేదం అర్థం ఉంటుంది. అనుదాత్తంలో కొంచెం కిందికి పలుకుతూ ఉంటారు. స్వరితం అంటే రెండింటికి మధ్యలో సమన్వయం చేసుకుని పలుకుతూ ఉంటారు. మొత్తానికి ఇక్కడ తైత్తీరియం శ్లోకం మొత్తం చెప్పిన తెలుస్తుంది మనకు. తైత్తీరియంలో రీ అనేది ఉదాత్తం అంట, కొంచెం గట్టిగా పలుకుతా అంట. తైత్తీరీయం, అది వాళ్ళు స్వర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉచ్చరించినప్పుడు మనకు అర్థం అవుతుంది. అస్తు, మొత్తానికి రీ అనేది ఉదాత్తం, దానికి ఏ చిహ్నం లేదు. పక్కన మళ్ళీ యా ఉంది, యా పైన నిలువుగీత ఉంది, యా పైన నిలువుగీత ఉంటే దాన్ని అంటే స్వరితం అంటాము. ఇక్కడ మా ఉంది, మాకి ఏం లేవు, అందుకని వ్యంజనం కదా. ఈ ఉదాత్తము అనుదాత్తము స్వరితం కేవలం అచ్చులకు మాత్రమే వర్తిస్తాయి, ఓకేనా. ఇది దీన్ని ఉదాత్త అనుదాత్తం సంకేతం ఇలా ఉంటుంది. చూడండి సూత్రం ఏమంటుంది, యస్య ప్రత్యయ సంజ్ఞ విహిత, ఏ దానికైతే ప్రత్యయం అని పేరు పెట్టావో సహ ప్రత్యయ ఆది ఉదాత్తోపి భవతి, దాన్ని ఆది ఉదాత్తం అవుతుంది అని చెప్పింది. ఆది ఉదాత్తం అవుతుంది, ఆది ఎక్కడ ఉందండి, ఆదికి ఉదాత్తం చేస్తామంటే ఉండేది ఒకటే ఉంది అనుప్రత్యయంలో. ఇప్పుడు దాని పరిశిష్టంలోకి వచ్చేయండి, ఈ సూత్రం ఉంటుంది ఆది ఉదాత్తో భవతి అంటుంది. ఇప్పుడు పరిశిష్టం చూడండి, పరిశిష్టం పెట్టండి. ఔపగవ, స్టార్టింగ్ లోకి వచ్చేయండి. ఔపగవ ఇదేమంటుంది చూడండి, గమనించండి. ఔపగవ ఈ సూత్రం ఆది ఉదాత్తో భవతి అన్నప్పుడు ఉదాత్తం అంటే ఏమిటి, సారీ ఆది అంటే ఏమిటి, ఆదికి ఉదాత్తం అవుతుంది చెప్పావు. ఇక్కడ ఆది అని ప్రత్యయంలో అనుబంధం లోపం చేస్తే ఇక్కడ ఆ మాత్రం మిగులుతుంది. ఏం మిగులుతుంది, కేవలం ఆనే మిగులుతుంది. ఇక్కడ అని ప్రత్యేక అనుబంధం లోపం చేస్తే కేవలం నకారం వెళ్ళిపోతుంది, కేవలం ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది, ఆ మిగులుతుంది. ఔప గు ఆ మిగులుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ అనే ఒకటే కదా, ఇక్కడ ఒకటే అక్షరం ఉంది. ఇప్పుడు ఆది అంతం ఎలా వస్తుందండి, ఆది అంటున్నాను ఖచ్చితంగా 2, 3 ఉండాలి. 2, 3 ఉంటే గినా ఆది అని చెప్పొచ్చు, 2, 3 ఉంటే ఆది అని చెప్పొచ్చు. ఇక్కడ ఒకటే అక్షరం ఉంది. ఇప్పుడు ఆది ఎలా గుర్తించాలి అంటే ఇప్పుడు ఇది సూత్రం వస్తుంది. ఆద్యంత వదేకస్మిన్, ఆద్యంత వదేకస్మిన్ వచ్చి చెప్తుంది ఏకస్మిన్ అపి, ఒకటిలో కూడా ఆదివత్ వ్యవహార భవతి. ఇదే ఆదిలో ఉంది, ఇప్పుడు ఒకటే ఉంటే అదే ఆదిగా గుర్తించాలి. అందుకే ఆదిలో ఉంది కాబట్టి ఇక్కడ దానికే ఉదాత్తం పేరు పెట్టుకో అని చెప్పింది. ఆద్యుదాత్తశ్చ వచ్చి ఆదికి ఉదాత్తం చేసుకో అని చెప్పినప్పుడు ఇక్కడ ఆది ఎక్కడ ఉందని ఒకటి ఉండేది ఒకటే కదా, ఆ ఒకదానికి ఆది ఎందుకు అంటుంది, డైరెక్ట్ చెప్పేసి ఆది శబ్దం ఎందుకు చెప్పావు అంటే సరే ఇక్కడైతే ఏ ఇబ్బంది లేదు, ఎక్కడైతే 2, 3 ఉంటే అక్కడైతే ఆది అని చెప్పకపోతే ఇబ్బంది కదా. సరే ఇప్పుడైతే ఒకటే ఉంది, దానికి ఇబ్బంది లేదు. అప్పుడు ఒకటే ఉన్నప్పుడు దాన్నే ఆది అనుకోవాలా. మరి అంతం ఎప్పుడు అనుకోవాలి, అంతం అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఆదిలో ఉంటే దాన్ని అంతం అంటాం. ఇక్కడ ఏం లేదు కదా, అప్పుడైతే తీసుకోండి ఒకటి అంతం అన్న కూడా ఎప్పుడైతే అంతం అని చెప్పి అక్కడ అంతం అన్నప్పుడు కూడా అదే తీసుకోవాలి, అదే ఆది అని అర్థం చేసుకోవాలి. ఆదికి అవసరమైన కూడా అదే ఆదిలో ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ అంతం ఏదైనా చెప్తే అయినా అదే అంతంగా భావించి మన పనిని వినియోగించుకోవాలి అని చెప్తుంది. అంటే ఒకటిలో కూడా దీన్ని ఆదిగా భావిస్తాం, దీన్ని అంతిమంగా భావిస్తాము. ఓకే, ఇక్కడ ఆది ఇందుకోసం చెప్పాము. ఓకేనా, ఇక్కడ ఆది లేదు అంటే లేదండి, ఒకటి ఉన్నప్పుడు దాన్ని ఆదిగా భావిస్తాం, దాన్ని అంతిమంగా భావిస్తాము. ఆ రకంగా దీనికి ఆద్యంత వదే కస్మిన్ అనే సూత్రం వచ్చేసి దీనికి ఆదివత్ వ్యవహారం చేసింది కాబట్టి దానికి ఆది ఉదాత్తం అయిపోయింది. పరిశిష్టంలోకి వచ్చేయండి. పరిశిష్టము ఇప్పుడు చూడండి, ఒక ఆద్యంత వదే కస్మిన్ వచ్చేసి దీనికి ఔపగులో ఉండే ఆకి ఏం చేసింది,
ఉదాత్తం అని పేరు పెట్టింది. అంటే ఆ ఉదాత్తం అయిపోయింది. ఏమైపోయిందండి? ఆ ఉదాత్తం అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చింది? ఈ ప్రక్రియ మొత్తం అదే ఉంటుందండి. మనకు ఇప్పుడు చెప్పిన ఔపగవ సిద్ధి రూప సిద్ధి చేసుకొని వచ్చాం కదా, అదే మొత్తం అంత పూర్వవత్ చేసి ఇక్కడ చూపించాడు. ఔపగవ ఔపగవ. ఓకేనా? ఔపగవ ఔపగవ ఇది మనకు ముందు చూసుకున్నాం కదా. కొంచెంసేపు ఇది రెండింటిని కలపొద్దు. ఇక్కడ 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 చూడండి, ఇక్కడ ఈ రెండింటిని కలపొద్దు. ఇప్పుడు ఎలాగైతే ఉందో అలా ఔపగవ పరిశిష్టం చూడండి. ఔపగవ్ ప్లస్ ఆ. ఇక్కడ ఆకి ఏమనిందండి? ఆది ఉదాత్తశ్చ నియమం ప్రకారంగా ఆ అనేది ఉదాత్తం. ఉదాత్తం అంటే దానికి ఏ చిహ్నం ఉండదని చెప్పాను. ఏం లేకుంటే అట్లా ఇంటూ క్రాస్ గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఏం లేదు ఇక్కడ. ఔపగవ ఆ అంటే కేవలం ఇప్పుడు అడ్డగితే చెప్పు మన దగ్గర ఏం లేవు. మన దగ్గర ఏంటి? ఔపగవ్ ఆ ఉంది. పై సూత్రం ప్రకారంగా ఆది ఉదాత్తశ్చ ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం వచ్చేసి ఔపగవ ఆ అని ప్రత్యయంలో ఉండే ఆకి ఉదాత్తాన్ని పేరు పెట్టిందండి. ఓకేనా? ఉదాత్తాన్ని పేరు పెట్టింది. ఉదాత్తాన్ని పేరు పెట్టగానే ఇప్పుడు ఈ సూత్రం వచ్చింది. ఏది? ఇది అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఏంటండి? అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఇదేమంటుంది? అనుదాత్తం పదం ఏకం వర్జ్యం అంటే ఒక ఉదాత్తాన్ని ఒక స్వరితాన్ని వదిలిపెట్టి, అనుదాత్తం పదం ఏకం వర్జ్యం. అనుదాత్తం పదం ఏకవర్జ్యం. ఈ సూత్రం చూడండి. ఇదేమంటుంది? దీని అర్థాన్ని గమనించండి. అనుదాత్తం పదం ఏకవర్జ్యం పరిశిష్టం చూడండి. అర్థ స్వర విధి విషయకం పరిభాష ఇదం సూత్రం. ఇది పరిభాష సూత్రం అంట. దాని పక్కన చూడండి. యస్మిన్ పాదే యస్య ఉదాత్తః స్వరితః వా విధీయతే తం ఏకం వర్జయిత్వా తస్మిన్ పాదే వర్తమానాః అచః అనుదాత్తాః భవంతి. ఇదేమంటుందంటే స్వర విషయకం. ఓకే, ఇదేమంటుంది? యస్మిన్ పాదే, ఇక్కడ గమనించండి. ఏంటండి? యస్మిన్ పాదే యస్మిన్ పాదే యస్య ఉదాత్తః స్వరితో వా విధీయతే. ఇక్కడ మనకేంటి? ఔపగవ్ ప్లస్ ఆలో ఏం విధానం చేస్తే ఉదాత్తాన్ని చెప్పామా? యస్య పాదే, యస్మిన్ పాదే అంటే పాదంలో ఒక పదం. యస్మిన్ పాదే అంటే మంత్రార్థంలో పాదం అంటామంట. అంటే ఒక శ్లోకంలో ఉండే మొట్టమొదటి భాగానంతా పాదం అంటాం. ఓకేనా? అస్తు. ఇక్కడ మనకి ఇక్కడ చూద్దాం. యస్మిన్ పాదే యస్య ఉదాత్తః స్వరితో వా విధీయతే. ఉదాత్తం కానీ స్వరితం కానీ ఎక్కడైతే విధానం చేశామో, ఇక్కడ స్వరితం విధానం ఉదాత్తం విధానం చేశాం కదా. ఔపగవ్ ప్లస్ ఆలో ఆకి ఉదాత్తం అని పేరు పెట్టుకున్నాం. ఉదాత్తం విధానం చేశామా? ఆ ఉదాత్తాన్ని ఒకదాన్ని వదిలిపెట్టి తం ఏకం వర్జయిత్వా, అది ఒక్కదాన్ని ఉదాత్తాన్ని నువ్వు ఎవరికైతే ఉదాత్తాన్ని పేరు పెట్టావో ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టి తం ఏకం వర్జయిత్వా తస్మిన్ పాదే అందులో ఉన్నటువంటి పాదే వర్తమాన అచః అనుదాత్తాః భవంతి. అనుదాత్తాః భవంతి. ఓకేనా? అంటే నువ్వు ఎవరికైతే ఉదాత్తం అని పేరు పెట్టావో దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగిలిన అచ్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అనుదాత్తాలు అయిపోతాయి అని చెప్పింది. ఏం చెప్పింది? అనుదాత్తం పదం ఏకం వర్జ్యం అంటే నువ్వు ఎవరికైతే ఉదాత్తం అని ఎవరికైతే స్వరి అని పేరు పెట్టావు వాటిని ఒక్క అక్షరాన్ని వదిలిపెట్టి మిగిలిన ఎన్ని అక్షరాలైతే ఉన్నాయో వాటన్నిటికీ ఉదాత్తం అని పేరు పెట్టుకో. సారీ, అనుదాత్తం అని పేరు పెట్టుకో. అనుదాత్తం మొత్తం అనుదాత్తాలు అయిపోతాయి. కానీ ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వ, ఉదాత్తం అని ఎవరికైతే పేరు పెట్టావు అదొక పదాన్ని వదిలిపెట్టి, అంటే అందులో ఉండే ఆ అనే ఒక అక్షరాన్ని వదిలిపెట్టి మిగిలిన ముందున్న అక్షరాలు ఏంటివి? పరిశిష్టంలో ఔపగవ్ ఉంది కదా, ఆ ముందు ఔ పా గా ఇవన్నీ కూడా ఏమవుతాయి? అచ్చులన్నీ కూడా అనుదాత్తాల కింద మారిపోతాయి. ఏమవుతాయండి? అనుదాత్తాల కింద మారిపోతాయి. ఓకేనా? ఇది ముఖ్యంగా ఏం చేసింది? ఉదాత్తం అని ఎవరికైతే పేరు పెట్టావో ఆ ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగిలిన అచ్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుదాత్తాలు చేసేసుకో అని చెప్పింది. ఎన్ని అయితే అచ్చులు ఉన్నాయో వాటన్నిటికీ అనుదాత్తాలు చేసుకో. అనుదాత్తం అంటే అడ్డగిత పెట్టుకో. ప్రతి స్వరం కింద ప్రతి అచ్చు కింద అడ్డగిత పెట్టుకో. ఎన్నైతే స్వరాలు ఉంటే అడ్డగిత పెట్టుకొని చెప్పింది. ఓకేనా? ఇప్పుడు పరిశిష్టంలోకి వచ్చేయండి.
చూడండి ఔపగవః. ఇక్కడ చూడండి, ఇక్కడ ఔపగవఃలో ఇక్కడ చూడండి ఔపగవ ప్లస్ ఆ. ఇక్కడ ఆ ఒకదాన్ని వదిలి మిగతా అన్ని అనుదాత్తలే అయిపోతాయి. అంటే ఔ కింద అడ్డగీత వచ్చేసింది, పా కింద అడ్డగీత వచ్చేసింది, గా కింద అడ్డగీత వచ్చేసింది. 3 స్వరాలు ఉన్నాయి కదా, అచ్చులు ఉన్నాయి కదా. అంటే ఉదాత్తం ఎవరికైతే పేరు పెట్టావో అదొక్కటి వదిలిపెట్టి మిగిలినటువంటి అచ్చులన్నీ అనుదాత్తాలు అయిపోతాయండి. అందుకే అనుదాత్తాలు అయిపోయాయి కానీ అడ్డగీత వచ్చింది. ఆ అడ్డగీత, ఔ కింద, పా కింద, గా కింద అడ్డగీత వచ్చేసింది. మనకు రూపసిద్ధి పైన చెప్పుకునే అదంతా ప్రక్రియ అదే అండి. అంటే ఇక్కడ ఉదాత్తం ఏ సందర్భంలో పెట్టామని చూపించాం అంతే. ఆద్యుదాత్త ఎప్పుడు వచ్చింది, అది అన్ ప్రత్యయం తీసుకొని రాగానే దానికి ఉదాత్తం పేరు పెట్టేసింది. ఉదాత్తం పేరు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం ఔపగవ రూప సిద్ధి చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ లో ఈ ఆద్యంత వదేకస్మిన్ వచ్చి ఎక్కడ పనిచేసిందంటే ఇది ఆది అక్షరానికి ఉదాత్తం చేసుకుంటా. అంటే ఇక్కడ ఆది ఎక్కడ ఉందని ఒకటే ఉంది కదా, దానికి ఆది ఎలా అంటున్నాం అంటే ఆద్యంత వదేకస్మిన్ సూత్ర నియమ ప్రకారంగా ఆది వత్ వ్యవహారం చేసుకోవచ్చు. ఒకటి ఉన్నా కూడా అదే ఆది అని చెప్పి భావించి దాన్ని ఆ పని చేసుకోవచ్చు. ఏ పని చేసుకోవాలి ఆ పని చేసుకోవచ్చు అని చెప్పి ఆద్యంతవత్ వ్యవహార భవతి, ఆదివత్ వ్యవహార భవతి, అంతవత్ వ్యవహార భవతి అని చెప్పింది అంతే. ఓకేనా? సరే, ఇప్పుడు ఆది ఉదాత్తం చేసుకోవడం ఏం లాభం వచ్చింది, అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం వచ్చేసి ఆ ఉదాత్తాన్ని వదిలిపెట్టి మిగిలినవన్నిటి కూడా అనుదాత్తాలు అయిపోయాయి. ఓకేనా? సరే, అనుదాత్తం అయిపోయాయి. ఓకేనా? అనుదాత్తం అయిపోయి అంతో ఉదాత్తం అయిపోయింది. అప్పుడు ఏమైపోయిందండి, అప్పుడు ఔపగౌలో వకార హలంతం కదా, వకార హలంతం కాబట్టి ఆ హలంతులు ఆకారం కలిసిపోతుంది. అంటే ఈ ఔపగవ అనే పదము దీంట్లో ఏముంది, అంతిమలో అంతోదాత్తం ఉంది. అంటే అంతిమలో ఉదాత్తం ఉంది, అంతిమాక్షరం ఉదాత్తం. దీని అందుకే అంటే ఔపగవలో ఏ అక్షరం ఏముందంటే ఏ స్వరం అంటే అంతోదాత్తం అంటాం. ఏమంటాము, అంతోదాత్తం. ఇది మనకు ఈ రకంగా ఇది వచ్చేసి ఔపగవ తయారైన తర్వాత దాంట్లో ఆద్యుదాత్త వచ్చి ఉదాత్తాన్ని పేరు పెట్టడం వలన ఆ ఉదాత్తాన్ని ఒకదాన్ని వదిలిపెట్టి ఎవరికైతే ఉదాత్తం పెట్టడం మొత్తం అనుదాత్తాలు అయిపోయాయి. ఆ రకంగా ఔపగవ అనే రూపం చూపిస్తుంది. ఇక్కడ కేవలం ఔపగవ అనే పదము అంతోదాత్తం చెప్పడం కోసం అండి. ఇక్కడ వేద పాఠంలో దీన్ని ఔపగవ అనే పదంలో ఔపగవ అనే పదము అంతోదాత్తంగా ఇచ్చాడంట. ఎక్కడ ఇచ్చాడు, ఔపగవలో అంతిమ అక్షరం ఉదాత్తంగా ఉంది. కేవలం ఇక్కడ ఈ స్వరం చూపించాడంటే ఇది అంతోదాత్తము అని చెప్పి. ఓకేనా? ఎలా వచ్చింది, ఇది ఆది ఉదాత్తమైంది కాబట్టి మిగిలిన అనుదాత్తాలు అయిపోయాయి కాబట్టి ఇది అంతో ఉదాత్తంగా నిలబడిపోయింది. ఓకేనా? ముఖ్యంగా ఈ సూత్రంలో ఆద్యంత వదేకస్మి అనే సూత్రం ఎక్కడ వినియోగించబడింది అంటే ఆది ఉదాత్తశ్చ ప్రత్యయం రాగానే అనుప్రత్యయం తెచ్చుకోగానే ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం వచ్చేసి ఆది ఉదాత్తం చేస్తాను అంటుంటే ఇక్కడ ఆది ఎక్కడ ఉందండి, ఒకటే అక్షరం దాన్ని ఆది ఎందుకు అంటున్నావు, 2, 3 ఉంటే అప్పుడు ఆది అని చెప్పొచ్చు. లేదండి ఒకటి ఉన్నా కూడా ఏకస్మిన్ చెప్పి ఆద్యంతవత్ ఆదివత్ వ్యవహార భవతి, ఒకటిలో కూడా ఆది అనుకొని దాన్ని భావించి మనం ప్రత్యయం చేసుకోవచ్చు. అందుకే ఉదాత్తాన్ని పేరు పెట్టేసుకున్నాం అంతే. ఈ సందర్భంలో ఈ సూత్రం ఇలా వినియోగించబడింది. కాకపోతే సందర్భాన్ని బట్టి ఇక్కడ మనకు ఔపగవ అనేది అంతో ఉదాత్తం అయిపోయింది. ఎందుకంటే ఇది ఉదాత్తం పేరు పెట్టింది కాబట్టి మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోయాయి. ఈ రకంగా ఇది అంతోదాత్తంగా నిలబడిపోయింది. అందుకే ఔపగవ అనే పదము అంతోదాత్తము. ఓకేనా? ఈ రకంగా మనకు ఔపగవ అనే రూపం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఆద్యంత వదేశ కస్మి ఎక్కడ వినియోగించబడింది, ఇక్కడ ముఖ్యమైన ఆద్యుదాత్త అని పేరు పెట్టడం వలన మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోయాయి. ప్రత్యానికి ఆది అక్షరం ఉదాత్తం చేసుకోవడం వలన మిగిలినవి ఏవైతే ఉన్నాయో అన్ని అనుదాత్తాలు అయిపోయాయి. అది ముఖ్యంగా ఇక్కడ చూపించడం. ఓకేనా? ఇది ఔపగవ యొక్క రూపం సిద్ధి. ఈ రకంగా మనకు పూర్తి అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక సందేహం ఉంటే అడగండి. ఎక్స్క్యూజ్ మీ గురువు గారు, ఇది చాలా ఏదో కఠినంగా అనిపించి ఏదో ఉదాత్తం అని చెప్పారు, అనుదాత్తం అని చెప్పారు అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇప్పుడు మనకు మొత్తం స్వర కాదు గురువు గారు, ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఒక అంటే అందరి కోసం అవగాహన కోసం చెప్తున్నది. రెగ్యులర్ బాగా తెలిసినటువంటి మంత్రము గాయత్రి మంత్రము. అందులో అది గాని ఎవరైనా చూసుకుంటే అందులో ఉదాత్తం ఎక్కడ, అనుదాత్తం ఎక్కడ, స్వరితం ఎక్కడ అన్నది గుర్తులతో సహా ఉంటుంది గురువు గారు.
అంటే అవన్నీ ఎలా వచ్చాయి అన్నది మనము పక్కన పెట్టుకుంటే అసలు ఒక ఐడియా కోసం అన్నది చెప్తున్నాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఇక్కడ మనకు ఇప్పుడు ఒకటి స్టార్టింగ్ చూపించాం, మీకు ఈజ్ఞ సంకేతం చూపించాం కదా. ఇక్కడ అడ్డగీత అన్ని ఔపగవాహాలు చూడండి, ఇక్కడ రౌండప్ చేశాం కదా. ఇక్కడ అన్ని ఉదాత్తము అనుదాత్త చిహ్నాలు చెప్పినాం. ఇక్కడ ఏమి లేకుంటే దాన్ని ఉదాత్తం అంటాము, దాని కింద అడ్డగీత ఉంటే అనుదాత్తం అంటాము, పైన నిలువు గీత ఉంటేనా దాన్ని స్వరితం అంటా అని చెప్పాను. నిలువు గీత ఉంటే స్వరితం అని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకు మంత్రాలు వస్తాయండి. అగ్నిమీడే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం అని ఋగ్వేదం యొక్క మొట్టమొదటి మంత్రం వస్తుంది. ఇక్కడ మనకు అక్కడ స్పష్టం అవుతుంది, వస్తాయి. ఇప్పుడు ఇంకా చాలా మటుకు స్వర ప్రకారం ఏ విధంగా ఏ అక్షరంలో ఏది ఉదాత్తం ఏది అనుదాత్తం అయిపోయింది, ఏది స్వరితంగా మారిపోతుంది అనేది మనకి ఇప్పుడు వస్తుంది, ప్రకరణం వస్తుంది. ఓకేనా. అక్కడ స్పష్టం అవుతుంది. గాయత్రి మంత్రం కాదు, ఇక్కడ కూడా మంత్రం ఇస్తాడు, అది చూద్దాము. కేవలం ఒక స్టార్టింగ్ సంకేతం మాత్రం ఇప్పుడు వచ్చింది. స్టార్టింగ్ లో మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఒక చూపించామాట. అది మీకు ముందు ఉదాత్తం అనుదాత్తం స్వరితం అని చెప్పాను. ఇవి కేవలం అచ్చులకు మాత్రమే వర్తిస్తాయి. అది ఏంటో ఇక్కడ చూపించామన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకు ఇంకా నెక్స్ట్ రాబోయే సూత్రాల్లో మంత్రాన్ని తీసుకొని చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత అప్పుడు ప్రసంగం వచ్చింది కదా, అప్పుడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అక్కడే చెప్పేస్తాను. ఇక్కడ మనకు ఆద్యంత వదేకస్మిన్ చదువుకునేటప్పుడు ఈ ఆద్యంత వదేకస్మిన్ ఉదాహరణలో ఆద్యంత వదేకస్మిన్ సూత్రంలో ఔపగః అనే ఉదాహరణ ఇవ్వబడింది. ఈ ఉదాహరణలో ఆద్యంత వదేకస్మిన్ అనే సూత్రం ఎక్కడ వినియోగించబడింది అంటే, ఇప్పుడు అన్ ప్రత్యయం ఉపగు అన్ ఈ స్థితిలో అన్ ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత అన్ను రాగానే ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం వచ్చి ఉదాత్తం చేస్తాను అంటుంది. ఇక్కడ అన్ అనేది అనుబంధంలో ఆ మిగులుతుంది. ఇక్కడ అన్ చూపించాము, నకారం వెళ్ళిపోతే ఇక్కడ ఆ మిగులుతుంది, ఉపగు ఆ. ఇప్పుడు ఈ సూత్రం వచ్చేసి ఆది ఉదాత్తశ్చ, ఆది అక్షరానికి ఉదాత్తం చేస్తాను అని చెప్పి ప్రత్యయమై ఉండాలి. ఆ ప్రత్యయానికి ఆది అక్షరం ఉదాత్తం చేస్తా అని చెప్పి, అంటే ప్రత్యయంలో అన్ ప్రత్యయం, దాంట్లో ఆది అక్షరం ఏంటి ఉదాత్త అనుదాత్తం స్వరితం అక్షరికి వర్తిస్తా అని చెప్పాను. ఆకి ఉదాత్తం చేసింది. ఉదాత్తం చేయగానే ఆదికి ఉదాత్తం చేసింది. ఇక్కడ ఆది లేదు కదా, ఒకటే ఉంది. ఆది ఎప్పుడంటే 1, 2, 3 ఉంటేనే దాన్ని ఆది అని చెప్పచ్చు. ఇక్కడ ఏం లేదు కదా, నువ్వు ఆది అని ఎందుకు ఎలా ఊహిస్తున్నది అంటే అప్పుడు ఇది వచ్చిందన్నమాట. ఆద్యంత వదేకస్మిన్ లేదండి, ఒకటి ఉన్నప్పుడు కూడా అదే ఆదివత్ వ్యవహార భవతి, అది ఆదిలో ఉంది అని చెప్పి వ్యవహరించుకోవచ్చు. ఒకటి అంతిమంలో అని చెప్పాము కూడా అదే అంతిమంలో ఉంది అని కూడా వ్యవహరించుకోవచ్చు అని ఈ సూత్రము స్పష్టత కోసం వచ్చి చెప్పింది అంతే. ఓకేనా. అప్పుడు ఇది వచ్చి చెప్పగానే ఆది ఉదాత్తం చేసిన తర్వాత వెనకబడి అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం వచ్చేసి, అలాగా ఉదాత్తం ఉంటే మిగిలినటువంటి అనుదాత్తాలు అయిపోతాయి. ఏదైనా ఒక పదంలో అంతిమాక్షరం ఉదాత్తం అయిపోతే మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అనుదాత్తాలు అయిపోతాయి. అది చూపించా, అన్ని అడ్డగతులు వచ్చేసి ఆ రకంగా మనకు అది అంతోదాత్తం అయిపోయింది. చూపించే స్వరం ఎలా మారుతుంది అని చూపించడం అంతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఆద్యంత వదేకస్మిన్ అనేది ఎక్కడ వినియోగించబడింది, ఇక్కడ ఇది మన ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోవాల్సింది. వినియోగించబడింది, ఏ రకంగా వినియోగించబడింది అర్థం చేసుకోవడానికి. ఓకేనా. మీరు అడిగినట్టుగా ఇంకా క్లారిటీగా చెప్తున్నా, స్వర ప్రకారం గురించి ఇంకా చాలా వస్తాయి ముఖ్యంగా. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ఎందుకు ఇలా మారుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాము. ఓకేనా. ఓకే అండి. ఇది మనకు ఔపగః రూపంలో రూపసిద్ధి చూసిన తర్వాత ఒక స్వరం చూపించాం. అస్తు అండి. ఇంకా ఎవరికైనా దీంట్లో సమస్యను చెప్పండి. ఇక్కడ ఆభ్యాం కూడా సేమ్ కొంచెం వేరే విధంగా ఉంది, అది మనం సర్వనామ శబ్దం రేపు చూపించి రాయిస్తాను. ఇక్కడ మీరు ఏం చేయాల్సిన ఔపగః రూపసిద్ధి ఉంది కదా, ఇక్కడ ఈ స్థితి మనం రాసుకోండి. పుస్తకంలో ఉండే స్థితిని చూసి ఓపెన్ చేసి రాయండి. ఉపగు అని పెట్టేసి ఎదురుగా డాష్ ఇచ్చేది ఆద్యుదాత్తశ్చ అనేన సూత్రేణ ప్రత్యయస్య ఆది అకారస్య ఉదాత్తః భవతి అని చెప్తాం. ఉదాత్తః కుత్ర భవతి పునః ఉదాత్తః ఇది ఉదాత్తం అంటే ఏంటి ముందు చెప్పండి. ఉచ్చేది ఉదాత్తః, ఉచ్చస్వరంగా పలికదాన్ని ఉదాత్తం అంటాము. సరే, ఉదాత్తం అంటే ఉచ్చస్వరంగా పలికదాన్ని ఉదాత్తం అంటాం. కానీ ఇక్కడ ఆది ఉదాత్తో భవతి అని చెప్పేది ఆది ఎక్కడ ఉంది, ఆది కుట్ర, ఆది అట్లా కుట్ర అస్తి, ఆది ఎక్కడ ఉంది. అప్పుడు ఆద్యంత వదేకస్మిన్ అనేనా ఏకస్మిన్ అప్పి ఆదివత్ వ్యవహార భవతి అని చెప్తున్నమాట. ఒకటి కూడా ఆదివత్ వ్యవహారం చేసుకోవచ్చు అని ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది అంతే. అప్పుడు తర్వాత ఉదాత్తమైంది కాబట్టి అనుదాత్తం పదం ఏకవర్జ్యం వచ్చేసి ఉదాత్తం పదం ఏకం వర్జయిత్వా సర్వాణి అనుదాత్తాః భవంతి, సర్వాణి అనుదాత్తాన్ని భవంతి, మొత్తం అనుదాత్తం అయిపోతాయి అని చెప్పి అన్ని అనుదాత్తం చేసేసాం. చేసిన తర్వాత మనకు ఔపగవః అనే రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని అనుదాత్తాలు చేసాం. అనుదాత్తం అంటే అడ్డగీత.
అప్పుడు వాలో ఉండే అకారం మాత్రం ఉదాత్తం అయిపోతుంది, అందుకే అక్కడ ఏం పెట్టలేదు. ఇక ఔపగవ అనేది అంతోదాత్త పదము అని చూపించాడు ఇక్కడ. అస్తు ఆభ్యం అనేది రేపు చూద్దామండి. ఇది కొంచెం ఇంత అంశము ఒకవేళ రాస్తే రాయండి, కాని పక్షం నేను రాయిస్తాను. ఔపగవ రూపం ఎట్లా రాశాం కదా, కేవలం ఈ స్థితి చూపించాలి అంతే. ఓకేనా, అది మనం రేపు రాసుకుందామండి. అస్తు ఇంకేమైనా డౌట్లు చెప్పండి. ఆభ్యం అనే రూపం రేపు చూద్దాం. మీకు ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు ఎందుకంటే స్వర విషయం ఫస్ట్ టైం వచ్చిందన్నమాట, మీకు అలా అనిపిస్తుంది ఏం తప్ప ఇది నాకు అర్థం కాలే, అలాగే ఉంటుంది. నిదానంగా కొంచెం 2-3 ఇటువంటి స్వరాలు వచ్చినప్పుడు మొత్తం అవే వస్తాయి ప్రకరణం అంతా. అలా వచ్చినప్పుడు మీకు ఇంకా సింపుల్ అయిపోతుంది, దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకేసారి రాదు, అలా అనిపిస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మీకు నోట్స్ రాయిస్తున్నా కానీ ఇబ్బంది లేదు. అది రాసుకోక మీకే మనసు అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. ఓ ఇలా కాదు, ఇక్కడ ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ విధంగా దీన్ని వినియోగించుకోవాలని తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, ఫస్ట్ టైం వచ్చింది అర్థం అయినా కాకపోయినా దాంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఔపగవ రూపసిద్ధి ఎలాగైతే నేను చెప్పాను అది రాయించాను కూడా, ఆ రూపసిద్ధి మనకు అర్థం కావాలి ముఖ్యంగా. ఓకేనా, అది అర్థం చేసుకోండి. స్వర విషయంలో దీని గురించి అక్షరికి మీరు అర్థం కావాలనే ఆలోచనే పెట్టుకోవద్దు. ఇప్పుడు అది తర్వాత వస్తుంది మనకు. 1 by 1 వచ్చినప్పుడు 2-3 సూత్రాలు చాలా చోట్ల వచ్చి పని చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. కాబట్టి స్వర విషయంలో ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. రూపం ఎలా వచ్చింది ఔపగవ అది చూపించాను, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవే సూత్రాలు మళ్ళీ వస్తాయి, అప్పుడు మీకు స్వర ప్రకరణం బాగా కూర్చుంటుంది. ఊరికే ఉదాత్త అనుదాత్త స్వరం ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ స్వరం కూడా స్వరాన్ని బట్టి అర్థంలో మార్పు వస్తుంది. స్వరాన్ని బట్టి అర్థంలో మార్పు వస్తుంది. కానీ ఇక్కడ ఏ స్వరానికి ఏ అర్థం వస్తుంది ఇక్కడ అర్థం చెప్పాము, కానీ ఎక్కడ ఉదాత్తం వచ్చింది పదంలో వేద మంత్రంలో ఎక్కడ అనుదాత్తం వచ్చింది మనం దాన్ని బట్టి ఎలా ఉత్పన్నమైంది ఎలా వచ్చింది అది చూపిస్తామట. ఓకేనా, ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు అప్పుడు మీరు అర్థం చెప్పడం కోసం కూర్చున్నప్పుడు అప్పుడు అర్థాన్ని బయటికి తీయొచ్చండి. ఇప్పుడు ముందు అన్ని శబ్దాలను ఏకత్రీకృతం చేస్తున్నాం. ఎలా తయారైంది ఈ శబ్దం, ఎలా తయారైంది ఈ శబ్దం, ఎలా తయారైంది, ఇందులో ఏ ప్రత్యయం, దీంట్లో ఏ ధాతు, దీంట్లో ఏ ప్రకృతి, ఆ రకంగా ముందు అన్ని తయారు చేసుకుంటున్నాం అంట. అందుకే వ్యాకరణం అంతా శబ్దాలను ఉత్పన్నం చేయడం ఎలా అనేది నేర్పిస్తుంది. ఇక్కడ ఏ పదంలో ఉదాత్తం ఉంది, ఏ పదంలో అనుదాత్తం ఉంది, ఏ పదంలో స్వరితం ఉంది, స్వరితం తర్వాత ఉదాత్తం తర్వాత ఒకవేళ అనుదాత్తం ఉంటే ఏమవుతుంది, ఒకవేళ అనుదాత్తం పక్కన స్వరితం ఉంటే దాన్ని ఏమవుతుంది, అట్లా ఒకటి 1 by 1 నేర్పించుకుంటూ వస్తామండి. ఓకేనా, ఇప్పుడు అర్థం కాదని దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఖచ్చితంగా మనకు వస్తాయి. ఓకే అండి, అస్తు. ఇంకేమని అంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు మీలో ఇంకెవరికైనా ఇప్పుడు ఏమైనా సందేహం ఉంటే ఎటువంటి విషయమైనా కూడా అడగాలనుకుంటే అడగవచ్చు. థ్యాంక్ యూ. గురుగారు ఒక్కటే వృద్ధి రాజయ్య అన్నారు, అందులో ఏ వర్ణాలు వృద్ధి రాజయ్యలో? ఆ, ఏ, ఓ అంతేగా? వృద్ధి అంటే ఆ, ఐ, ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. ఆకి వృద్ధి అంటాము, ఐని వృద్ధి అంటాము. ఈ కాదు, ఐ ఐరావతం. ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు. నెక్స్ట్ గుణం అంటే కేవలం ఆ, ఏ, ఓ, ఆ, ఏ, ఓ ఈ 3 వర్ణాలు గుణం అంటాం. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఉన్నారండి? మీకు ఏ రూపాలు ఎత్తే అవి ఇంకముడే వేదవాళ్ళు రాస్తున్నారు. ఒక నీరజ కాదు, బాగా మొత్తం పూర్వవతం పెట్టకుండా మీరు వాటిని సహాయంగా తీసుకోవచ్చు. చాలా నేను చూస్తున్నాను. అది మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోవడం కోసం దాన్ని ఒకసారి చూడండి. నేను గ్రూప్ లో కూడా పెడుతున్నాను, అదే రాసింది. అది నేను దాన్ని చెక్ చేస్తున్నాను కూడా. బాగా ఓపికతో నేను రాయమని చెప్పాను. దీన్ని మనకు ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకి అందరికి చెప్పి. అది మీరు ఉపయోగించుకోండి. అది ఎక్కడెక్కడ ప్రతిదీ నీట్ గా రాసడం అనమాట. అంటే మనకు 1 by 1 ఏ సూత్రం వస్తుంది దాన్ని పూర్వవతం పెట్టి నేను ఇప్పుడు అన్ని టైం తీసుకుని చెప్పి రాయించలేను, కానీ మన ఓపికతో కూర్చొని రాస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి పీడిఎఫ్ ఏదో పెడుతున్నా వాళ్ళు ఖచ్చితంగా గమనించండి, చాలా ఉపయోగపడుతుంది. కొత్త వాళ్ళకు, అర్థమైన వాళ్ళకు అసలు అవసరం లేదు అది.
కొత్తగా నాకు ఇంకా అర్థం కాదు ఏంటి ఎలా వచ్చినాయి వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అర్థమైన వాళ్ళకి అది అది సింపుల్ గా ఉంటుంది, మనకి అన్ని రాయాల్సిన అవసరం లేదు. కానీ కొత్త వాళ్ళ కోసం రాయిస్తున్నాను కాబట్టి ఇది కొత్త వాళ్ళైనా ఇంకా అర్థం కాని వాళ్ళైనా ఒకసారి ఖచ్చితంగా గమని 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా వస్తున్నాయి, ఎలా మారుతున్నాయి, ఏ సూత్రం వచ్చి ఏం చెప్పింది, కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి చాలా ఉపయోగపడుతుంది అది. ఓకేనా? అది ఇప్పుడు ఇంతవరకు రూపాలు ఎన్ని తయారయ్యో ప్రతిదీ A to Z రాసుకుంటూ వచ్చారన్నమాట. పూర్వవర్తన ఎక్కడ పెట్టారన్నమాట. అలా ముందు చెప్పాము, ముందు ప్రతిదీ వచ్చింది కూడా మాటి మాటి రాస్తూ వచ్చారు. అది చూడగానే మీకు అర్థం అవుతుంది. అర్థం చేసుకునే ప్రక్రియ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకేనా? అది ఒకసారి ఖచ్చితంగా గమనించండి. ఓకే, అస్తు. అస్తు అండి. ఇది అలాగే ఉంటుంది. కొంచెం ముందుకు పోయే కొద్దీ ముందుకు పోతుంటే వెనక్కి మనకు అన్ని బాగా కన్ఫర్మ్ గా అయిపోతూ ఉంటాయి. కాబట్టి ధైర్యం, ఓపిక, సహనంతో మనం ప్రతిదీ ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. మన ప్రయత్నంలో తగ్గకూడదు. ప్రయత్నం ఎంతవరకైనా పోరాడుతూ ఉండాలండి. ఓకేనా? ఇప్పుడు భవన నిర్మాణం జరుగుతుంది, అది పూర్తి ఒక రూపురేఖ వచ్చేంత వరకు మనకు అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అస్తవ్యస్తం కాదు, కానీ పని జరుగుతూ ఉంది ఇక్కడ. కానీ ఒక స్థితి, ఒక టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ అన్ని శబ్దాన్ని ఒక చోట చేరినప్పుడు ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుందండి. ఓకే, అస్తు. ఇంకొక సందేహాలు అడగండి, లేదంటే ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. సర్వేషాం కృతజ్ఞ ఆచార్య. ఓకే, థ్యాంక్ యూ సార్.